పంచమం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. మంత్రాలు చదివాము, కొన్ని వాట్ల హాస్యం 24 చెప్పేదా. 23 చెప్పాము. అదేవిధంగా ఇక్కడ సమానం అన్యత్ అర్థం అలాగే చెప్పుకోండి అన్నాడు. యద్వైతన్న జిగర్తి యద్వైతన్న రసైతే యద్వైతన్న వదతి. అది వాసన చూడదు, రసాన్ని ఆస్వాదించదు, మాట్లాడదు, వినదు, మననం చెయ్యదు, స్పర్శ చెయ్యదు, తెలుసుకోదు. మనన విజ్ఞానయో దృష్టాది సాకారిత్వేపి. ఈ మననము తర్వాత ఈ బుద్ధి ద్వారా విజ్ఞానం నిశ్చయము, ఇవి రెండు కూడా చూడటం ద్వారానే. అంటే ఈ చూడటం అనేది ఈ రెండింటికి సహకారి కారణం. సతి చక్షురాది నిరపేక్షో భూత భవిష్యత్ వర్తమాన విషయ వ్యాపారో విద్యతే పృథగ్రహణం. అంటే ఏదైతే మనము చూశామో దాన్నే మననం చేస్తాము, దాన్నే నిశ్చయం చేసుకుంటాం అన్నది కాకుండా భూత భవిష్యత్ వర్తమానాల గురించి కూడా ఆలోచిస్తాం. అందుకని ఈ మననము విజ్ఞానము అనేది మళ్ళీ రెండోసారి చెప్పడం జరిగింది. కిం పునర్ దృష్ట్యాదీనాం అగ్నే ఔష్ణ ప్రకాశన జలనాది వద్ ధర్మభేద ఆపోస్విత్. నువ్వు దృష్టి అన్నావు. ఈ దృష్టి అన్నది అగ్నికి ఉష్ణ స్వభావము ప్రకాశ స్వభావం లాగా, లేకపోతే కాల్చే స్వభావం ప్రకాశ స్వభావము లాగా, అది దీని ధర్మమా లేకపోతే ధర్మభేదమా? ఆపోస్విత్ భిన్నస్య ఏవ ధర్మస్య పరోపాధి నిమిత్తం ధర్మ అన్యత్వం. ఇవి ధర్మభేద ఆపోస్విత్. పునర్దృష్ట్యాదీనాం, దృష్టి అంటే చూడడం, వినడం, వాసన చూడడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ భిన్న భిన్న ధర్మాల, లేకపోతే భిన్నస్యేవ ధర్మస్య పరోపాధి నిమిత్తం. భిన్న ధర్మాలు ఆ ఉపాధికి ఉన్నాయా? పరోపాధి అంటే అక్కడ మనస్సు చెప్పచ్చు, లేకపోతే ధర్మ అన్యత్వం ఇది. అది ఈ గుణాలు లేనటువంటి ధర్మ అన్యత్వం. ఇప్పుడు ఎర్ర పువ్వు అన్నాం. ఈ పువ్వుకి ఎర్ర రంగు ధర్మం. ఆ ఎర్ర రంగు ఆ పువ్వు నుంచి వేరు చేయలేవు కదా. అదేవిధంగా ఇది దానికన్నా ధర్మము నువ్వు చెప్పావే, చూస్తోంది, వింటోంది, మననం చేస్తోంది, ఇలాంటి వేరా లేకపోతే దాని విభిన్న ధర్మాల ఏమిటి సంగతి? ధర్మాన్యత తత్ర కేచి వ్యాచక్ష. కొంతమంది చెప్తారు ఆత్మ వస్తున్న శ్రద్ధ ఏవ ఏకత్వం నానాత్వం చ యథా గోర్ద్రవ్యతయ ఏకత్వం. కొంతమంది అంటారట ఏమిటి, ఈ ఆత్మ ఒకటి, తర్వాత అనేకము కూడా. ఎలాగా అంటే ఆవు వికారం చాలా ఉన్నాయి. పేడ, గోమూత్రము, నెయ్యి, పాలు, పెరుగు, ఇవన్నీ గోద్రవ్యతయ ఏకత్వం. శాస్త్రాదీనాం ధర్మణాం పరస్పరతో భేద. ఇప్పుడు గోలో గోద్రవ్యత ఏకత్వం, ఇది గో వికారము అని చెప్తాము.
గోద్రవ్యము అంటే ఆ పాలు పెరుగు ఇలాంటివి. గోద్రవ్యతయ ఏకత్వం. కానీ శాసనాది అంటే ఆ మెడ కింద ఉన్నటువంటి వేలాడుతున్న తోలు, లేకపోతే కొమ్ములు, లేకపోతే తోక, అది కుకుదం అంటారు. దట్ ఈస్ కుకుదం. శాస్త్రాదీనాం ధర్మాణం, ఇవి గోలో ఉన్నప్పటికీనో ఇవి వేరు. అలాగే చెప్తున్నా పరస్పరతో భేదం. అంటే ఒకటే నానా రకాలుగా ఉంది. నీళ్ళకి నురుగు అది వేరుగా ఉంది. నీళ్లు అన్నప్పుడు ఒకటే అయినప్పటికీ అది వేరుగా ఉంది. అలాగే ఒకటి ఉంది, ఇక్కడ అనేకము ఉన్నాయి. అందుకని ఆ ఆత్మకి ఇవన్నీ అనేక ధర్మాలు అయినప్పటికీ దానికన్నా భిన్నము కాదు అని కొంతమంది చెప్తారు. ధర్మాణం పరస్పరో భేదం. యథా స్థూలేషు ఏకత్వం నానాత్వం చ తథా నిరవయవేషు అమూర్త వస్తుషు ఏకత్వం. అవి స్థూలంగా ఉన్నప్పుడు అనేకాలు, సూక్ష్మంగా ఉన్నప్పుడు ఏకము. ఈ విధంగా అనుమానం ద్వారా చెప్పాలి అంటే సర్వత్ర అవ్యభిచార దర్శనాత్ ఆత్మనోపి తద్వదేవ దృష్ట్యాదీనాం పరస్పరం నానాత్వం. అందుకనే ఇవి ప్రతివాడు చూస్తున్నాడు కనుక ఈ చూడడము, వినడము ఇలాంటివి పరస్పరం నానాత్వం. ఇవి వేరు. ఆత్మనాచ ఏకత్వం. ఆత్మతో పాటు చూస్తే అది ఒకటి, అది విడివిడిగా చూస్తే అవి వేరు, రెండు ఉన్నాయి. నా అన్యపరత్వా అంటే వాడంటున్నాడు అన్యపరత్వ. ఇది భర్త ప్రపంచం చెప్పింది. ఇది సరికాదు. అన్యపరత్వ అని అన్నప్పుడు ఈ చూడడము, ఈ వినడము ఇలాంటివి వాట్ల గురించి కాదు. అవి సేవకుల్లాంటివి. ఈ చెవులు, ఇంద్రియాలు అవి రాజుగారికి సేవ చేస్తున్నాయి. రాజస్థానంలో ఉన్నది ఆత్మ. నై దృష్ట్యాది ధర్మభేద ప్రదర్శన పరమిదం వాక్యం. అన్యపరత్వం అంటే ఈ వాక్యం ఉందే, ఈ వాక్యము ఇది భేద దశను చెప్పడానికి కాదు. దృష్ట్యాది ధర్మభేద ప్రదర్శన పరమిదం వాక్యం. యద్వై తన్న ప్రసిద్ధరీత్యాది. కింతది మరి ఏమిటి? ఏది చైతన్యాత్మజ్యోతి కథం న జానాతి సుసుప్తే. ఆ చైతన్య స్వరూపం అయితే తన్ని తాను ఎందుకు తెలుసుకోలేకపోతుంది? సుషుప్తి పోతే నూనం అతో నా చైతన్యాత్మజ్యోతి ఇది ఏవం ఆశంక ప్రాప్తో. అందుకనే అది కేవలము చైతన్యము జ్యోతి స్వరూపమే అని చెప్పడానికి వీలు లేదు. ఆ చైతన్యము జ్యోతి స్వరూపం అయితే తన్ని తాను అందులో కూడా తెలుసుకోవాలి. తన్నిరాకరణాయ ఏతదారబ్ధం యద్వైత ఇత్యాది. ఈ సంశయం ఉందే, చైతన్య జ్యోతి అయినట్లయితే నిద్రలో కూడా తను తాను తెలుసుకోవాలి అన్నది చెప్పారే, అది మరి తెలుసుకోవట్లేదు. అందుకని ఆ సంశయాన్ని పోగొట్టడానికే ఇది మేము మొదలుపెట్టాము. యద్వైత యదస్య జాగ్రస్వప్నయోః చక్షురాది అనేక ఉపాధి ద్వారా చైతన్యాత్మజ్యోతి స్వాభావ్యం ఉపలక్షితం. ఈ జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ, జాగ్రత్తలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, 10 ఇంద్రియాలు. అనేక ఉపాధి ద్వారా ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి గోలకాలు కూడా అన్ని వేరు అయినప్పటికీను చైతన్యాత్మజ్యోతి స్వాభావ్యం ఉపలక్షితం. ఈ గోలకాలు వాట్లంతటవే ఏ పని చేయలేవు. వెనకాల మనస్సు వెనకాల చైతన్యం ఉండి తీరాలి. ఇవన్నీ జడాలు అని ఏ విధంగా నిశ్చయం చేశామో ఉపలక్షితం. దృష్ట్యాది అభిధేయ వ్యవహారాపన్నం. చూడడము, తర్వాత మాట్లాడడం.
చూడడం అన్నది జ్ఞానేంద్రియాలకు ఉపలక్షణం, మాట్లాడడం అన్నది కర్మేంద్రియాల ఉపలక్షణం. సుషుప్తే ఉపాధి భేద వ్యాపార నివృత్తౌ. ఈ సుషుప్తిలోకి వెళ్ళేటప్పుడు ఏటవుతుంది? ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రాణంలో లయమైపోతున్నాయి, మనసులో లయమైపోతాయి. మనసులో, శరీరం, ప్రాణంలో ఆ ఇంద్రియాలు మనస్సులో లయ, ఆ మనసు మళ్ళీ వెళ్ళి ప్రాణంలో లేను. అందుకని ఉపాధి భేద వ్యాపార నివృత్తో అనుద్భాస్యమానత్వాత్. వాటిలో వ్యాపారం లీనమైపోయింది, ఇంద్రియాలు లీనం అవ్వలేదు. వ్యాపారం లీనమైపోయింది కనుక అనుద్భూత వ్యాపారం ఇప్పుడు ప్రకటన కాలేదు. ఏ విధంగా అయితే కిల్లి వేసుకునేవాడు ముందు తలపాకులు అవి లేండి, కాసేపు తర్వాత ఒక పొడిన వేయండి, కాసేపు తర్వాత కొంచెం సున్నం రాసుకోండి, మరి నువ్వు ఎర్రగా అవుతుందా అంటే ఆ ఎర్ర రంగు ముందు అందులో ఉన్నప్పటికీ అది అనుద్భూతం, తరువాత ఉద్భూతమైంది. అదేవిధంగా ఇక్కడ ఏమిటైంది? వాటి వ్యాపారాన్ని వదిలిపెట్టేసేయాయి. అందుకని వాటి యొక్క వ్యాపారం అనుద్భూతము. అనుద్భాస్యమానత్వాద్ అల్పలక్ష్యమాణ స్వభావం అపి ఉపాధి భేదేన భిన్నమివ యథా ప్రాప్తానువాదేన విద్యమానత్వం ఉచ్యతే. అవి మళ్లీ ఉద్భూతమైనప్పుడు విడివిడిగా ఉన్నప్పటికీ అనుపలక్ష్యమాణ స్వభావం అపి. అదే విధంగా ఆ నిద్రలో ఉన్నప్పుడు వీటి స్వభావాన్ని మనము లక్షణావృత్తి ద్వారా కూడా తెలుసుకోలేదు. అనుపలక్ష్యమాణ స్వభావమపి ఉపాధి భేదేన భిన్నమివ. ఉపాధుల ద్వారా భిన్నముగా ఉన్నప్పుడే యథాప్రాప్తానాదైన విద్యమానత్వం వచ్చింది. మళ్ళీ మనం నిద్ర లేచినప్పుడు వస్తున్నాయి. అందుకని వాటి వ్యాపారము అనుద్భూతం. ఏవి? ఇంద్రియాలు. మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ వస్తాయి. తత్ర దృష్ట్యాది ధర్మభేద కల్పన వివక్షితార్థ అనభిజ్ఞతయ. ఈ ఆత్మతత్వాన్ని లేకపోతే అజ్ఞానం వల్ల ఈ భేదాన్ని మనం కల్పించుకుంటున్నాం. సైంధవ గణవత్ ప్రజ్ఞాన ఏకరసఘన శృతి విరోధాచ. మరి ఒకటే చైతన్యం ఉంది, ఎంత కల్పించబడింది అని చెప్పినప్పుడు మన శృతి విరోధం రాదు. నువ్వు ఈ విజ్ఞానము ఉంది, ఇంద్రియము ఉంది, ఇలా చూస్తోంది, అది అలా వింటుంది అని చెప్పినప్పుడు శృతి తాత్పర్యం ఏంటి? శృతి ఏమి చెప్పాలనుకుంది? ఏకత్వాన్ని. మరి ఏకత్వాన్ని చెప్పినప్పుడు నువ్వు వేదకల్పన చేస్తే సరిపోదు నాయన. విజ్ఞానమానందం అని చెప్పినప్పుడు అది కార్యకారణ అతీతమని కూడా చెప్పారు. సత్యం జ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది సత్యంశ్చ. శబ్ద ప్రవృత్తేశ్చ లౌకికీ చ శబ్ద ప్రవృత్తి చక్షుషా రూపం విజానాతి శ్రోత్రేణ శబ్దం. వ్యవహారంలో కళ్ళ ద్వారా రూపాన్ని చూస్తాం, చెవుల ద్వారా శబ్దాన్ని వింటాం. రసనేన అన్నస్య రసం విజానాతి చ. సర్వత్రేవ చ దృష్ట్యాది శబ్ద అభిధేయానాం విజ్ఞాన శబ్దవాచ్యతామేవ దర్శయతి. ఇవన్నీ కూడా ఈ ఇంద్రియాల ద్వారా అనుభవమని చెప్పారు. శబ్ద ప్రవృత్తి ప్రమాణం. ఆ శబ్ద ప్రవృత్తి ఏంటి? ఇది రసాన్ని ఆస్వాదిస్తోంది, చెవులు వింటున్నాయి అని ఏ శబ్ద ప్రవృత్తి ఉందో అది వ్యవహారిక ప్రమాణం, ఇంద్రియాల ద్వారా ప్రమాణం. దృష్టాంత ఉపత్తేశ్చ. దృష్టాంతం కూడా చెప్పచ్చు. యథా హి లోకే స్వచ్ఛ స్వాభావ్యయుక్త స్ఫటిక తన్ నిమిత్తమేవ కేవలం హరిత నీల లోహితాది ఉపాధి భేద సంయోగా తదాకారత్వం భజతే. స్ఫటికముని ముందు ఎలాంటి పువ్వు పెడితే, ఎలాంటి రంగు పువ్వు పెడితే అలాంటి రంగు కనిపిస్తుంది. అది దేని మూలాన? ఉపాధి మూలాన. అంతేకాని అందులో ఏమీ రంగు లేదు. నచ స్వచ్ఛ స్వభావ వ్యతిరేకేణ హరిత నీల లోహితాది లక్షణ ధనుర్భేద స్ఫటికస్య కల్పయితం శక్యంతే.
అవున్నాయని కల్పన చేయలేం. తథా చక్షురాది ఉపాధి భేద సంయోగాత్, చక్షురాది ఉపాధి భేద సంయోగ, ఇవన్నీను ఇంద్రియాల యొక్క ఉపాధి వేరు. ఈ ఉపాధుల సంయోగము వల్ల ప్రజ్ఞానఘన స్వభావస్యేవ, అది ఒకటే చైతన్య స్వరూపం అయినప్పటికిన్నో ఆత్మజ్యోతి దృష్ట్యాది శక్తి భేద, ఆ ఆత్మజ్యోతి యొక్క శక్తి వేరువేరుగా కనిపిస్తుంది. ఏ విధంగా అయితే స్ఫటికంలో వేరువేరు రంగాలు కల్పిస్తున్నాయో ఉపలక్షతే. ప్రజ్ఞానఘనస్య స్వచ్ఛ స్వాభావ్యాత్ స్ఫటిక స్వచ్ఛ స్వాభావ్యవత్ స్వయం జ్యోతిష్టాచ్చ. ఈ కేవలము బోధ స్వరూపము ఘనీభూతమైనదని చెప్పినప్పుడు అది కేవలం చైతన్యము స్వయం జ్యోతి స్వరూపం అనే చెప్పాలి. ఎలాగంటే స్వచ్ఛ స్వభావం స్ఫటికంలా. యథాచ ఆదిత్య అవిభాగ్యం తదాకారం భవతి. మనం ఇంద్రధనుస్సును చూస్తాం. ఆ ఇంద్రధనుస్సులో 7 రంగులు కనిపిస్తాయి. ఆ 7 రంగులు మరి ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆ ఆదిత్యుడి కిరణాలన్నీ రంగుల్లో కనిపించట్లేదు కదా. అంటే ఆదిత్యాది జ్యోతి ఆభాస్య భేదే, వాటిని ప్రకాశింపజేసేటువంటి వస్తువులు భిన్నమైనప్పుడు వాటితో అది కలిసినప్పుడు అనేక రంగులు కనిపిస్తోంది. తథాచ కృష్ణం జగదవభాస యక్షురాదీని. అదేవిధంగా ఈ కన్నులు మొత్తం ఈ ప్రపంచాన్నంతా చూపిస్తున్నాయి. తదాకారం భవతి తథాచుక్మాత్మనా ఏవయం జ్యోతిషాస్తే పల్లయతే విపర్యేతి. ఆస్తి అంటే ఆత్మజ్యోతిస్తూనే ఉంటాడు, దాని ద్వారాగానే పర్యటిస్తూ ఉంటాడు, దాని ద్వారానే ఎక్కడికైతే వెళ్ళాడో మళ్ళీ అక్కడికి వెనక్కి తిరిగి వస్తాడు. నచ నిరవయవేషు అనేకాత్మత శక్యతే కల్పయితుం. నువ్వు అన్నావు ముందు ఏమిటి? ఆ ఆత్మ చైతన్యము ఆకాశములాగా అవయవరహితము, అవయవేమీ లేదు, నిరవయవత్వ. కూటస్థ నిర్వికార, మళ్ళీ అదేమి మారదు, వికారం లేదు. మరి అటువంటి నిరవయమైనటువంటి ఆత్మలో నువ్వు ఒకటే అయినప్పుడు ఈ భేదాలను ఎలా కల్పిస్తావు నువ్వు? నిర్వయవేషు అనేకాత్మత శక్యతే కల్పితం. అవి అనేక రకాలున్నాయి, అనేక ధర్మాలు అని కూడా నువ్వు చెప్పలేవు. దృష్టాంతాభావాత్, ఏ విధమైన దృష్టాంతము లేదు. యదపి ఆకాశస్య సర్వగతత్వాది ధర్మభేద పరికల్పతే పరమాణువాదీనాంచ గంధరసాది అనేక గుణవత్వం తదపి నిరూప్యమానం పరోపాధి నిమిత్తమేవ భవతి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆకాశం సర్వవ్యాపకం, ధర్మభేదాలు, నీలిరంగు ఉందంటాం, కడాహాకారం, బుల్లిముకుడు బోధించేట్టుగా ఉంది, దుమ్ము దూసరులతో ఉంది, ఈ విధంగా కల్పన చేస్తాం. అదేవిధంగా ఈ నైయాయికులు కల్పన చేసేది ఏమిటంటే ఆకాశానికి పరమాణువులు లేవు, మిగిలిన 4 భూతాలకి పరమాణువులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరమాణువులు కలిసి 2 కలిస్తే ద్విడుకము అంటారు. అలాంటివి 2 కలిసినవి ద్విడుకాలు 3 కలిస్తే దాన్ని త్రిశ్రేణువు అంటారు. ఈ త్రిశ్రేణువులు కనిపిస్తాయట, ఆ ద్విడుకాలు అవి పరమాణువులు కల్పించవు. మళ్ళీ ఇంకా ఏమిటంటాడు,
కారణంలో ఉన్నటువంటి గుణాలు కార్యంలోకి వస్తాయి. దారం ఎరుపుదైతే బట్ట ఎరుపుదవుతుంది. మరి నువ్వే కదా చెప్పావు, కారణం పరమాణువు. మరి అందులో ఏ రంగు, రుచి, వాసన ఉందో అది మరి దృశ్యంలో కనిపించాలి కదా. తర్వాత 4 రకాల పరిమాణాలు ఉన్నాయి, అవి జడాలు. వాటికి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? నేను పృథ్వీ పరమాణువుని, నేను జల పరమాణువుని, నేను వాయు పరమాణువుని అంటే ఆ పరమాణుల్లో కూడా తేడా ఉందా? ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి సూక్ష్మము, ఒకటి స్థూలము. తర్వాత 2 కలుసుకుంటున్నాయంటాం, కల్పించవు. కనుక వాని వాదము సరికాదు. ఇంకా చాలా ఉన్నాయి ఖండించడానికి. మన భాష్యకారులు చెప్పండి. పరమాణ్వాదీనాంచ గంధరసాది అనేక గుణత్వం తదపి నిరూప్యమాణం పరోపాధి నిమిత్తమేవ భవతి. ఈ పరమాణువులలో ఇది గంధం ఉంది, ఇది ఉంది అని చెప్తున్నామే, అది పర ఉపాధి నిమిత్తమేవ భవతి. ఉపాధి ద్వారానే దాన్ని తెలుసుకో. ఆకాశస్య తావ సర్వగతత్వం నామ న స్వతో ధర్మో అస్తి. ఆకాశం సర్వగతము అంటే దానికి స్వయంగా ఏ ధర్మము లేదు. ఆకాశానికి ఏం ధర్మం ఉంది? శబ్దగుణకం ఆకాశం అని చెప్పచ్చు, మహాశక్తి. ఆ శబ్దానికి రూపం ఏముంది? శబ్దానికి ఏమీ రూపం లేదు. సర్వోపాధి సంశ్రయాధి సర్వత్ర స్వేన రూపేణ సత్వం అపేక్ష సర్వగతత్వ వ్యవహారో. చూడండి, నైయాయికుడు మనం విభు అంటాం. విశేషేణ భవతి ఇది విభు. విభు అంటే మనం వ్యాపకము అంటాం. వాడేమిటి విభు అంటే? వాడి డెఫినేషను, వాడి నిర్వచనము సర్వమూర్తి ద్రవ్యత్వం విభుత్వం. ఏవేవైతే రూపాలతో ఉన్నాయో వాటిని స్పర్శ చేసేదే విభు అంటాడు. చూడు, ఎక్కడైతే రూపం లేదో దాన్ని స్పర్శ చేయదు. మరి సర్వవ్యాపకం ఎలాగైంది? వేదాంత ప్రకారం అవ్వదు. అయినప్పటికీ ఆకాశస్య తావ సర్వగతత్వం నామ, ఈ ఆకాశం సర్వవ్యాపకము అంటే ఏమిటి? నా స్వతధర్మస్తి సర్వోపాధి సంశ్రయాధి సర్వత్ర స్వేన రూపేణ సత్వం అపేక్ష. అన్ని ఉపాధులతో దానికి సంబంధం ఉంది. దేనికి? ఆకాశాన్ని. స్వేన రూపేణ సత్వం అపేక్ష, తన రూపంలో కూడా తనకి అస్తిత్వం ఉండాలి. అపేక్ష సర్వగతత్వ వ్యవహారో. అందుకని అన్ని చోట్ల ఉంది, అన్ని వస్తువులతో కలిసి ఉంది. ఉంది, అస్థి. అస్థి అంటే ఉంది. మరి ఈ గుణాలు చెప్పడానికి దాన్ని సర్వగతత్వము అని వ్యవహారం చేస్తున్నాం. నతో ఆకాశ క్వచిత్ గతో వా అగతో వా స్వతః. ఆకాశం ఎక్కడికి వెళ్ళదు, రాదు, సర్వగతం, అంతా వ్యాపించింది. దాన్ని ఎక్కడికి తోస్తావు? అదేవిధంగా ఈ ఆత్మ గమనం హి నామ దేశాంతరస్థస్య దేశాంతరైన సంయోగ కారణం. రామ గ్రామం గచ్చతి అంటే ఈ వెనకాలన్న దేశంతో సంయోగం పోయింది, ముందున్న గ్రామంతో సంయోగం ఏర్పడింది. అందుకని ఒక చోట నుంచి ఒక సాచ క్రియ నైవ విశేషే సంభవతి. అది క్రియ. నిరవయవముగా ఉన్న వస్తువులో ఈ క్రియ సంభవము కాదు. ఏవం ధర్మభేద నైవ సంతి ఆకాశే. అదే విధంగా ఈ ఆకాశంలో కూడా ఏమీ భేదాలు లేవు నాయనా. తథా పరమాణువాదపి, పరమాణువుల్లో కూడా లేవు. పరమాణునామ పృథివ్యా గంధధానాయా పరమ సూక్ష్మో అవయవో గంధాత్మక ఏవ. పరమాణువులంటే నైయాయికుల పరమాణువులు తీసుకోవద్దు. ఈ పృథివీ ధూళి అంటాము. ఆ ధూళి చిన్న కణాలు, వాటల్లో కూడా గంధగుణం ఉంటుంది. గంధగుణకం ఆకాశం. ఎలాగా అంటే మంచి ఎండాకాలం, గంధగుణకం పృథివీ.
ఇది బాగా ఎండాకాలంలో ఉన్నటువంటి వర్షం పడింది అనుకోండి, ఆ దుమ్ము కణాలని వస్తే మనకి ఆ వాసన వస్తుంది. నతస్య పునర్గంధవత్వం నామ శక్యతే కల్పయితం. ఆ పరమాణువుల కన్నా భిన్నమైన గంధవత్వము ఉంది అని మనం కల్పన చేయలేం. అన్నిటినీ ధర్మము ధర్మి, ధర్మం అస్యాస్తి ధర్మి. ఏ విధంగా అయితే ఇక్కడ ధనమస్యాస్తి ధని అన్నామో, ఈ ద్రవ్యాల్లో ధర్మం ఉంది, వాటిని వేరు చేయడం చాలా కష్టము. పునర్గంధత్వం నామ శక్తితే కల్పం. అథ తస్సేవ రసాదిమత్వం స్యాదితి చేత్. సరే, పృథివీ పరమాణువులు ఉన్నాయి, వానిలో గంధత్వం ఉంది, మరి రసత్వం ఎక్కడుందంటే అందులో ఉందని చెప్తే, అందులోనే రసత్వం కూడా ఉందని చెప్తే ఎలా కుదురుతుంది? కుదరదు. తత్రాపి అబాధి సంసర్గ నిమిత్తత్వాత్. మంచి నీళ్ళు అట్టే పెట్టారనుకోండి, అది అలాగే కొంతకాలం అట్టే పెట్టేస్తే అందులోంచి చెడు గంధం వస్తుంది. అంటే ఏమిటి? అందులో ఉన్నటువంటి పృథ్వీ అంశం ద్వారా అది దుర్గంధాన్ని ఇస్తుంది, దుర్వాసన. తత్రాపి తస్మాన్న నిరవయవస్య అనేక ధర్మోత్తే దృష్టాంతో అస్తి. నాయన, ఇది నిరవయవము, దీనికి అనేక ధర్మాలు ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. ఈ ధర్మాలన్నీ ఉపాధుల ద్వారా ఏతేన దృగాశక్తి భేదానాం పృథక్ చతుసాది భేదేన పరిణామ భేద కల్పన పరమాత్మని ప్రత్యుక్త. ప్రత్యుక్త అంటే ఖండించబడింది. ఏ విధంగా అయితే స్ఫటికమని దృష్టాంతం ఇచ్చారో, ఇప్పుడు యత్ర వా అన్యదివ స్యాత్ తత్ర అన్యో అన్యత్ పశ్యేత్ అన్యో అన్యత్ జిఘ్రేత్ అన్యో అన్యత్ రసయేత్ అన్యో అన్యత్ వదేత్ అన్యో అన్యత్ శృణుయాత్ అన్యో అన్యం మన్వీత అన్యో అన్యత్ స్పృశేత్ అన్యో అన్యద్ విజానీయాత్. యత్ర వా అన్యదివ స్యాత్. అజ్ఞాని దృష్టిలో ఈ ఆత్మ వేరు, అదే విధంగా వాడు వేరు నేను వేరు అని భావిస్తున్నాడు అనుకో. లేకపోతే ఈ భేదభావాన్ని చూసేటువంటి వాడికి అన్ని వేరుగానే కనిపిస్తాయి. అన్య దివస్యా. ఇప్పుడు ఇంతవరకు ఏంటి చెప్పాడు? ఉపాధుల వల్ల ఆ నిరవయమైనటువంటి అవయవరహితమైనటువంటి ఆత్మలో భిన్నత్వం లేదు. కానీ ఎవడైతే భిన్నత్వాన్ని చూస్తున్నాడో, దీనిలో అన్య దివస్యాత్ అన్యో అన్యత్ పశ్చేత్. విడిగా చూస్తాడు, విడిగా గంధం చూస్తాడు, రసాన్ని ఆస్వాదిస్తాడు, తెలుసుకుంటాడు, వింటాడు. ఇవన్నీ చెప్పారు. జాగ్రస్వప్నయోరివ యద్విజానీయాత్ తద్ ద్వితీయం. జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అదంతా సద్వితీయం. ద్వితీయేన సహా వర్తతే. అది ద్వితీయం. ప్రవిభక్తం, వేరువేరుగా ఉంది. అన్యత్వేన నాస్తి ఇది ఉక్తం అతః సుషుప్తేన విజానాతి. ఇవన్నీ ఉపాధుల మూలాన. మళ్ళీ ఉపాధులేమిటి? కల్పించిన ఉపాధుల మూలాన వేరుగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అందుకనే నీకు సుషుప్తిలో ఏకత్వం కనిపిస్తోంది, భిన్నత్వం తెలియట్లేదు. చూడండి, నాస్తి ఉక్తం
భిన్నమేమీ లేదు. ఏమీ లేదు కనుక నీకు సుషుప్తిలో ఏమీ తెలియట్లేదు. న విజానాతి విశేషం నను యది అస్య అయమేవ స్వభావ. సరి అది చైతన్య స్వరూపము, నిరవయవము, అదే దాని స్వభావమైనట్లయితే కిం నిమిత్తం అస్య విశేష విజ్ఞానం స్వభావ పరిత్యాగేన. అది దాని స్వభావాన్ని వదిలిపెట్టేసేసి ఈ స్వప్నములో జాగ్రత్తలో విశేషమైనటువంటివన్నీ ఎందుకు అనుభవిస్తోంది? ప్రత్యక్షంగా చూస్తున్నావు, ప్రారంభం. అథ నీకెవడు చెప్పాడు రోజుల్లా సమాధిలో కూర్చోవద్దని? సమాధిలో కూర్చో ఏమి కనిపించదు. అథ విశేష విజ్ఞానమేవస్య స్వభావ కస్మాదేశ విశేషం న విజానాతి. సరి అది నిరవయవము, జ్యోతిస్వరూపము, ఏకత్వం. అలా కాదు, భిన్నమైనటువంటి దానికి అనుభవాలున్నాయి, విశేషాలున్నాయి, అందుకని భిన్నమైన. మరి అలాగా కనిపించాలి కదా. విశేష విజ్ఞానమేవస్య స్వభావ, విశేషమైనటువంటి జ్ఞానాలే దాని కనుక, అనుభవాలే దాని కనుక స్వభావం అయినప్పుడు కస్మాదేశ విశేషం న విజానాతి. మరి విశేషాలను ఎందుకు తెలుసుకోలేకపోతుంది? సుషుప్తో. ఇది ఉచ్యతే. ఇది ప్రశ్న. ఉచ్యతే శృణు. ఈ శృణు అని మధ్యలో ఎందుకు చెప్తున్నారంటే ఒకప్పుడు ఆ వినేవాళ్ళు బుర్ర ఇక్కడ అక్కడికి పోతూ ఉంటుంది మనసు. అందుకని మధ్యలో సునో. హిందీ వాళ్ళు సునో గట్టిగా అరుస్తుంది సును. అదేవిధంగా సంస్కృతం సును. సును శృణుకి సును. ఈ సంస్కృతం అది. ఎత్ర యస్మిన్ జాగ్రత్తే స్వప్నే వా అన్యదివ ఆత్మనో వస్త్వంతరమివ అవిద్య ప్రతిపస్థాపితం. ఎక్కడైతే జాగ్రత్తలోనూ స్వప్నములోనూ తనకన్నా భిన్నమైన వస్తువు కనిపిస్తోందో తత్ర తస్మాత్ అవిద్య ప్రతిపస్థాపిత. అన్యం ప్రతిపస్థాత్ అన్యో అన్యమివ ఆత్మానం మన్యమానః. అవన్నీ చూడబడుతున్నాయి, నేను చూసేవాడిని అనేటువంటి భిన్న భావాన్ని కలిగి ఉంటాడు. ఎందుకని? అవిద్య ప్రత్యుపస్థాపిత. ఆ స్వప్నము కానీ ఆ జాగ్రత్త కానీ అవిద్య ద్వారా కల్పింపడ్డాయి కనుక. అసతి ఆత్మన ప్రవిభక్తే వస్త్వంతరే అసతి చ ఆత్మని. మరి అసతి చ ఆత్మన ప్రవిభక్తి. ఆత్మకి అవయవాలు లేవు, భిన్నత్వం లేదు. వస్తువంతరే అసతి, ఇంకో వస్తువు కూడా లేదు ఆత్మని. తతః ప్రవిభక్తే అన్యో అన్యత్ పశ్యేద్ ఉపలభేత. అజ్ఞానము ద్వారా కల్పించినటువంటి ఈ అవస్థలు, దాని ద్వారానే అవి అందులో ఏమీ లేకపోయినా భిన్నత్వాన్ని చూస్తున్నాడు. తచ్చ దర్శితం స్వప్నే ప్రత్యక్షతో ఘనంతి ఇవ జినంతి ఇవ. వాడిని ఎవడో చంపేస్తున్నాడు, లేకపోతే వాడిని ఎవడో పరిగెట్టిస్తున్నాడు లాగా చూస్తాడు. తథా అన్యో అన్య జిగ్రేత్. ఇదంతాను స్పృశేత్. ఇక్కడ ఏకత్వాన్ని చూసేటువంటి వాడికి శోకము మోహము లేదు. ఒకటి చెప్పారు గీతలో 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్ష్యాల అంత్యంలో ఆపూరిమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తద్దత్ కామాయం ప్రవిశంతి స శాంతిమాప్నోతి. అది మళ్ళీ వేరైపోయింది, అది వ్యతిరేకం. ఎవడికైతే ఇచ్ఛలున్నాయో వాడికి శాంతి లేదు. కానీ ఎవడైతే అన్నిటినీ చూస్తున్నప్పటికీ అన్ని చోట్ల ఉన్నప్పటికీ వాడికి ఏ విధమైన విక్షేపం లేదో వాడు శాంతిగా ఉంటాడు. సుఖదేవుడు ఉదాహరణ చెప్తూ ఉంటాడు.
అందుకని జాగ్రత్త అవస్థలో కూడా వాడు ఆ ఏకత్వాన్నే చూస్తున్నాడు. ఆ ఏకత్వాన్నే చూస్తున్నాడు కనుక వాడికి ఏ విధమైనటువంటి అశాంతి లేదు. తరువాత చూడండి, ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ జడభరతుడిని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ బలిబడానికి. ఆ బలిచ్చే టైంకి కాళీమాత వచ్చి, కానీ ఈయన ఏమైనా వ్యతిరేకం చేశాడా? వీళ్ళని చంపడానికి. అదేవిధంగా మన భాష్యకారుని తలకాయ మనం ఉంటే తీసుకుపోమన్నాడు. తలకాయ కావాలంటే తీసుకుపోమన్నాడు. దదీచి ఎముకలు కావాలంటే తీసుకుపోమన్నాడు. మనుషులను వాడిని ఎముకలు ఇచ్చేరా అంటే ఒకటి కాదు, అన్నిట. ఒకటైతే ఏదో అనుకోవచ్చు, మరి అన్ని ఇచ్చేయమన్నప్పుడు. తర్వాత చూడండి, ఈ దేవతలు ఎంత స్వార్థపరులు. అదేమిటి, అదీచి కాదు, అక్కడ మన తీర్థం పేరేమిటి, బ్రహ్మగారు చక్రాన్ని పడేస్తాడు, అక్కడికి వెళ్ళి మీరు నైమిషారణ్యంలో ఉన్నాడు దదీచి. చెప్పాడు, ఇంతవరకు తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఉండేవాడిని, నా సాధన ఏదో చేసుకునేవాడిని, ఇంతవరకు నేను తీర్థయాత్రలు తిరగలేదురా బాబు, మీరు కాసేపు ఆగండి, కొంచెం తీర్థయాత్ర తిరిగి వస్తాను. అబ్బెబ్బెబ్బెబ్బే ఆలస్యం అయిపోతుంది, అలా కాదు, అన్ని తీర్థాలని మేము ఇక్కడికే పిలిచేస్తామన్నారు. చక్రతీర్థం అంటారు, తీసుకున్నా అవన్నీ అక్కడ తీసుకొచ్చి అక్కడ స్నానం చేయించడం. స్నానం చేసేసి నీ ప్రాణం వదిలేరా అని చెప్పారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ ఏకత్వం ఎవరైతే అనుభవిస్తారో జాగ్రత్త అవస్థలో వాళ్ళకి ఈ శరీరం మీద కూడా ఏ విధమైన అభిమానము ఉండదు. భారతంలో వాడెవడో ఇంకోడెవడో వస్తాడు, పేరు మర్చిపోయాను. ఆ పక్షి తింటూ ఉంటే ఇంకా త్వరగా తిను, నాకు ఇంకా సంతృప్తి కావట్లేదు అంటాడు. వాడు అది మర్చిపోయాను నేను. అదేవిధంగా ఒక దృష్టాంతం కాదు, అనేక దృష్టాంతాలు మన దాంట్లో ఉన్నాయి. ఆ ఏకత్వం చూసినప్పుడు శరీర అభిమానము ఉండదు. అది మళ్ళీ చూడండి, మన సదాశివ బ్రహ్మేంద్ర గారిని చెప్పుకున్నప్పుడు ఆయన జాగ్రత్తలో తిరుగుతున్నాడు, కానీ శరీరం స్పృహలేదు. చేయి కొట్టేశాడు, అక్కడ పడిపోయింది, అయినా స్పృహలేదు. వాడు తెలిస్తే ఆ రాజుగారు చేయబడి వెనక అది వీడికి ఎప్పుడు స్పృహ వస్తుందిరా బాబు, చెప్దాంరా అని. అంటే అంతవరకు వెళ్ళవచ్చు మనం, ఆ శక్తి మనలో ఉంది. అది ఏకత్వం. ఆ ఏకత్వము దాన్ని పొందాలనే, దాన్ని అనుభవించాలని శృతులు చెప్తున్నాయి. ఈ వ్యవహారంలో ఉండి పొద్దున్నుంచి లేచి సాయంత్రం వరకు ఈ వ్యవహారం వెనకాలే పడు, తలకాయ నిప్పి తెచ్చుకొని చెప్పట్లేదు కదా. అందుకని ఏకత్వాన్ని గురించే చెప్తోంది. ఏదైతే అపూర్వమో దాన్ని తెలుసుకోవాలి. వ్యవహారంలో భిన్నత్వం ఉంది, అది ప్రతివాడికి తెలుసు. దాన్నే తెలుసుకోమని చెప్తే శాస్త్రంకి అపూర్వత ఏముంది? సలిల ఏకో ద్రష్ట, సలిల ఏకో ద్రష్ట అద్వైతో భవతి ఏష బ్రహ్మలోక సామ్రాడితి ఆయేనం అనుశాస
యాజ్ఞవల్క్య ఏషా అస్య పరమా గతిః ఏషాస్య పరమా సంపద్ పరమా సంపద్ ఏషో అస్య పరమో లోకః ఏషో అస్య పరమానందః ఏతస్యేవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి. సలిల ఏకో ద్రష్ట. సలిలం అంటే జలం. మంచినీళ్ళు పోస్తే అన్నీ ఒకటేలాగా ఉంటాయి. అందుకని ఇక్కడ ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్తస్య యద్వైతన పన్యసి పశ్యతి ఇత్యాదిన విస్తరేణ ఉక్తం స్వరూపం ఉపసంహరతి సలిల. యస్మాదేవం అన్య వ్యతిరేకాభ్యాం ఆవిద్యకే ఏవ అంతఃకరణాది సంబంధస్తస్మాత్ సలిలవత్ స్వచ్ఛః. మీరినదంతా మనస్సు ద్వారా కల్పించబడింది. ఏది భిన్నత్వం. అందుకని ఏ విధంగా అయితే స్వచ్ఛ జలం ఉంటుందో అదే విధంగా ఈ స్వచ్ఛ చైతన్యం గురించి చెప్పడానికే సలిల ఏకః ద్రష్ట అంటే శుద్ధ చైతన్యం. అద్వైతో భవతి, ద్వైతం చెప్పలేదు, అద్వైతో భవతి. ఏష బ్రహ్మలోక, బ్రహ్మ ఏవ లోక, బ్రహ్మలోక. బ్రహ్మస్య లోక అని చెప్పొద్దు. బ్రహ్మస్య లోకం అంటే వీడు నిద్రపోయినప్పుడు అక్కడ దాకా వెళ్ళిపోయి రాలేడు. అందుకని ఏదైతే ఈ శరీరంలో ఉందో అదే బ్రహ్మలోకం. సామ్రాడితి హో ఏనం అనుశశాస. ఈ విధంగా ఆ జనకుడికి యాజ్ఞవల్కుడు చెప్పాడు. యాజ్ఞవల్కుడు ఏషాస్య పరమాగతి, ఇదే నాయన పరమగతి. ఏషాస్య పరమా సంపత్, సంపద్ ఉపాసన కానీ సంపత్. ఏషోస్య పరమో లోక, ఇదే పరమలోకం. ఏషోస్య పరమ ఆనంద, ఇదే పరమ. ఏతస్యేవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రం ఉపజీవంతి. ఈ ఆనందాన్నే ఆ మిగిలిన జీవులందరూ మాత్రం 0.0001 అంత. సామ్రాడితి హోవాచ. యత్ర పునః సా విద్యా సుషుప్తే వస్త్వంతర ప్రత్యుపస్థాపిక శాంత. ఏదైతే ఆ అజ్ఞానము సుషుప్తిలో ఇంకొక వస్తువుని చూపించదు. వస్త్వంతర ప్రత్యుపస్థాపిక అవిద్య శాంత. జాగ్రత్తలో స్వప్నంలో ఇంకొక వస్తువుని వేరొక వస్తువుని చూపించేటువంటి ఆ జ్ఞానం ఈ సుషుప్తిలో చూపించట్లేదు, శాంతించింది. తేన అన్యత్వేన అవిద్యా ప్రవిభక్తస్య వస్తునో అభావా. అవిద్య ద్వారా చూపించబడేటువంటి వేరొక వస్తువు లేదు అక్కడ. తత్కేనకం పశ్యేత్, దేని ద్వారా దేని చూస్తాడు? జిగ్రేద్ విజానీయ. అతః స్వేనైవ హి ప్రాజ్ఞేన ఆత్మనా స్వయం జ్యోతి స్వభావేన. తన యొక్క జ్ఞాన స్వరూపమైనటువంటి స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి స్వాభావికమైనటువంటి ఆనందాన్ని అనిపిస్తూ ఉంటాడు. సంపరిష్వక్త, ఏకత్వాన్ని పొందాడు. మంచినీళ్ళలో పోస్తే రెండు ఉంటాయి. అదేవిధంగా సమస్త సంప్రసన్న, తరువాత అపరిచ్ఛిన్నుడయ్యాడు, స్వచ్ఛమయ్యాడు. సంప్రసన్న. ఆప్తకామ అంటే ఆప్తాః కామాః యస్య,
అన్ని కోరికలు వాడు పొంది ఉన్నాడు, ఇంకేమీ పొందవలసిందేమీ లేదు. తర్వాత కర్తృత్వాది అవి కూడా లేవు. ఆత్మకామ, ఆత్మ ఏవ కామ, ఆత్మకామ, వాడికి ఆత్మసుఖమే కావాలి, ఇంకేమో. ఆత్మకామ సుఖ సాక్షాత్కారో యస్మేతి. ఆత్మసుఖము కావాలి అన్నప్పుడు ఆ ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మ సుఖం కాని, విరాట్ స్వరూపం కాని, సూత్రాత్మ సుఖము కాని ఏమీ వద్దు. ఆత్మకామ అంటే అదంతా కూడా చెప్పచ్చు. సలిలవత్ స్వచ్ఛీభూత, సలిలేవై సలిల ఏకో ద్వితీయస్య అభావ. ఒక్కటే విధమైనటువంటి శుద్ధ జలము ఉంది అంటే దానికన్నా భిన్నమైనది ఏమీ లేదు. అవిద్యాయా హి ద్వితీయ ప్రవిభజ్యతే. అవిద్య ద్వారానే ఈ భిన్నత్వం విభజింపబడుతున్నది. సాచ శాంత, అక్కడ పని చేయట్లేదు, ఉంది పని చేయట్లేదు అంతే. అత ఏకో ద్రష్ట, దృష్టే రవిప్లుత్, వాడు ఒకడే ద్రష్ట. అందుకని ఆ చూసేటువంటి వాడి దృష్టి లోపమవ్వదు నాయన. అలుప్త త్వాద్ ఆత్మజ్యోతి స్వభావాయ అద్వైతో. ఆత్మజ్యోతి అద్వైత స్వరూపం. ద్రష్టవేసి ద్వితీయస్య అభావాత్. చూడవలసింది ఇంకోటి ఏమీ లేదు. ఈ ప్రపంచంలో ఏదైనా పూజింపదగినది ఉన్నది, మననం చేయవలసింది ఉన్నది, తెలుసుకోవాల్సిన ఉన్నది అంటే అది ఒకటే. మన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొకళ్ళకి ఎవరికి మనం ఏమి సహాయం చేయక్కర్లేదు. మన్ని మనం తెలుసుకుంటే చాలు. మనలో ఉన్నటువంటి చైతన్యం మనం అనుభవిస్తే చాలు. సాచ శాంత అత ఏకో ద్రష్ట. అద్వైతో ద్రష్టవ్యస్య ద్వితీయస్య అభావాత్. ఈ ఆత్మజ్యోతి ఒకటే ఉంది కనుక రెండోది. ఏతద్ అమృతం, అమర ధర్మం, అభయం. ఏష బ్రహ్మలోక, బ్రహ్మైవ లోకో బ్రహ్మలోక. ఇదే బ్రహ్మలోకం, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మిగిలిన మతాల కన్నా మన మతంలో ఉన్నటువంటి విశేషం అంటే ఇదే. వాళ్ళు దేన్ని ఒకటి ఆధారంగా తీసుకుంటారు. బౌద్ధులు బుద్ధుడిని తీసుకుంటారు, జోరాష్ట్ర అగ్ని తీసుకుంటారు అనుకుంటా. తర్వాత యేసుని, వీణ్ణి ఎవడనో ఒక్కడు. మనకి ఎవడో అక్కర్లేదు. నువ్వు అందరినీ తీసుకుపో, అయినా నాకేం తక్కువ ఏది లేదు, అంతా మనలోనే ఉన్నది. సో వాడు ఎలాగైతే ఇంకొకళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడో అలా మనం చేయక్కర్లేదు. తర్వాత ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా దగ్గర వారానికి ఒకసారి పోతారు. వాడు అక్కడ ఉన్న పూజారి వీడి మీద నీళ్లు చల్లుతాడు. నువ్వు క్రితం వారంలో చేసిన పాపాలన్నీ పోయాయి, పో. వీడు ఒక అగరబత్తి ఏదో వాడిని పట్టుకున్నాయేమో. అందుకని తర్వాత ఇంకిక్కడ ఆ గుంటూరు, ఆ కృష్ణా జిల్లా, ఇంకొంచెం ముందు ఇవన్నీ పోతే వాళ్ళు వేలకు వేలు ఒకసారి మార్చేస్తున్నారు. ఏమిటంటే ఒకటి టీవీ ఇస్తాడు, ఒకటి ఇల్లు కట్టిస్తాడు, ఒకటి ఉద్యోగం ఇస్తాడు, ఇంకొకటి పిల్లని ఇస్తాడు, ఏదో ఇలాంటివన్నీ ఏమైతే లేకపోతే స్పోర్ట్ ఇస్తాడు, ఏదో ఇచ్చేసి మరి మార్చి అక్కడ ఎక్కువగా అనిపిస్తుంది. అచ్చా, అది కాకుండా చూడండి, ఎవడికైతే శాస్త్రజ్ఞానం ఉందో, ఎవడైతే కొంచెం
చదువుకున్నవాడు ఎవరికైతే కొంచెం డబ్బులు ఉన్నాయో వాడి దగ్గర పోరు, వాడిని మార్చలేరు పట్టాను. అచ్చా 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 అచ్చా. బ్రహ్మలోక పరయేవా యం అస్మిన్ కాలే వ్యావృత్త కార్యకారణ ఉపాధి భేద. ఇదే బ్రహ్మలోకం అని ఎందుకు చెప్పారు అంటే ఈ ఇంద్రియాలు, ఈ ఉపాధి, వీటి అభిమానం లేదు కనుక. వ్యావృత్త అంటే తొలగించబడిన. స్వ ఆత్మజ్యోతిషి, స్వాని కాదు ఇక్కడ స్వే అని చెప్పాలి, సప్తమి కనుక స్వే. ఆత్మజ్యోతిషి శాంత సర్వ సంబంధే వర్తతే. ఏ సంబంధం లేదు అక్కడ ఆత్మజ్యోతిలో. హే సామ్రాడితిహ ఏవం హైనం జనకం అనుశాస. ఆ జనకుడిని ఈ విధంగా అనుశాసించాడంటే ఆ విధంగా ఉపదేశం చేశాడు. అనుశిష్టవాన్ యాజ్ఞవల్కేతే శృతివచనం ఏతత్. యాజ్ఞవల్కుడు ఆయనకు ఉపదేశం చేశాడు. అనుశిష్టవాన్ అన్నది ఇది శృతి చెప్తోంది. కథం వానుశాస, ఏ విధంగా ఉపదేశం చేశాడు వాడికి. ఏషాస్య విజ్ఞానమైస్య పరమాగతి. ఇదే ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి బోధ స్వరూపమే అనుభవయోగ్యమైనటువంటి ఆ ఆత్మిక పరమగతి నాయన. యస్తు అన్యా దేహగ్రహణ లక్షణ బ్రహ్మాది స్తంభ పర్యంత విద్యా కల్పిత. బ్రహ్మ అంటే హిరణ్య గర్భ బ్రహ్మను కూడా తీసేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇవన్నీ కూడా అవిద్య ద్వారా గతయ అతో అపరమ, వాటికన్నిటికీ అక్కడికి వెళ్ళడానికి రావడానికి గతి ఉంది. అందుకని అవి పరమము కాదు, అపరం. న పరమ ఇది న పరహ ఇది అపరం. అవిద్యా విషయత్వాన్, అవన్నీ అజ్ఞానానికి విషయాలు. ఇయంతు దేవత్వాదిగతీనాం కర్మ విద్యా సాధ్యానాం పరమోత్తమాయః సమస్తాత్మభావః. ఇది దేవత్వాదిగతీనాం, ఈ దేవతల దగ్గర బ్రహ్మలోకం దగ్గర వాటల్లో కూడా ఉత్కృష్టమైనది. కర్మ విద్యా సాధనానా, కర్మ ద్వారా బ్రహ్మలోకం ద్వారా కావడచ్చు. పరమోత్తమ, వాటికన్నిటికన్నా ఉత్తమమైనది. ఏమిటది? సమస్తాత్మభావః. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి. ఏమి చూసేది లేదు, వినేది లేదు, తెలుసుకునేది లేదు. అందుకని ఏషాచ పరమా సంపత్ సర్వాసాం సంపదాం విభూతీనాం ఇయం పరమా సంపత్. అన్ని విభూతులలో, అన్ని ఐశ్వర్యాలలో ఇది పరమమైనది, అధికమైనది, ఉత్కృష్టమైనది. స్వాభావికత్వాదస్య అహకృతకా హి అన్యా సంపదః. ఇది మన స్వభావం. ఈ ఆత్మజ్ఞానం ఉందే, ఇది మన స్వభావము. మిగిలినవన్నీ మనం ఎంతో కష్టపడి తెచ్చుకోవాలి. తథా ఏషో అస్య పరమో లోక, ఇదే పరమలోక. యో అన్యే కర్మఫలాశయా లోకాస్తే అస్మాత్ అపరమా, దీనికన్నా భిన్నమైన. అయంతు కేనచన కర్మణ న మీయతే, కర్మ ద్వారా కూడా దీన్ని కొలవలేము. స్వాభావికత్వాత్ ఏషో అస్య పరమో లోకం, ఇది మన స్వభావము, అందుకనే ఇది పరమలోకము. తథా ఏషో అస్య పరమ ఆనంద, ఇదే పరమానందం. యాని అన్యాని విశేష ఇంద్రియ సంబంధ జనితాని, ఇంద్రియాల ద్వారా ఉత్పత్తి చెందేటువంటి ఆనందాలన్నీ ఉన్నాయే, అవి అపేక్ష ఏషో అస్య పరమ ఏమిటి ఆనందం. ఇది పరమానందం. ఎందుకంటే ఇది నిత్యం. యోవై భూమా తత్సుఖం, చాంద్రోగ్యంలో విన్నాం. ఎత్ర అన్యత్ పశ్యతి అన్యత్ విజానతి తదల్పం.
దేని ద్వారా అయితే ఇంకొకటి చూస్తున్నావో ఇంకొకటి వింటున్నావో అదంతా అల్పం. మత్యం మరణశీలం. సుఖమిదంతు తద్విపరీతం. ఈ సుఖం వాటికన్నిటికన్నా విపరీతమైనది. ఇది అల్పము కాదు, నశించేటువంటిది కాదు. అథ ఏవ ఏషో అస్య పరమ ఆనంద. అందుకనే పరమానంద. ఏతస్యేవ ఆనందస్య మాత్రాం కలాం అంటే చాలా చిన్న భాగం. అవిద్యా ప్రత్యుపస్థాపితాం విషయేంద్రియ సంబంధ కాలే. దీని యొక్క ఒక అంశము, చాలా చిన్న అంశమే. ఆ విషయాలతో పాటు విషయాల ద్వారా ఇంద్రియాల ద్వారా విషయాలు అనుభవించేటప్పుడు అనుభవిస్తూ ఉంటాం. సంబంధ కాల అవిభావ్యమానాన్ని భూతాన్ని ఉపజీవించి. ఇది ఎలా వీళ్ళందరూ కూడా ఆ ఇంద్రియాల ద్వారా ఆ విషయేంద్రియాన్ని విషయభోగాన్ని అనుభవిస్తున్నారు. చాలా కొంచెం. కాని తాని తతయేవ ఆనందాత్ అవిద్యయా ప్రవిభజ్యమాన స్వరూపాణి. అజ్ఞానం వల్ల విభజింపబడినవి అన్యత్వేన, అవి బ్రహ్మ కన్నా భిన్నమైనవి. తాని బ్రహ్మణ పరికల్పమానాన్ని అన్యాని సంతి ఉపజీవంతి భూతాన్ విషయేంద్రియ సంపర్క ద్వారేణ. ఆ విషయములు ఇంద్రియముల సంబంధం. మాత్రా స్పర్శాస్ కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖం ఆగమాపాయను అనిత్య తితిక్షస్వ భారత. అందుకని మాత్ర నియతే అనేనితి మాత్ర విషయాలు. స్పర్శ అంటే ఇంద్రియాలు, మాత్ర స్పర్శ అవి విషయాలు, ఇవి ఇంద్రియాలు. వీటి ద్వారా వచ్చేటువంటి సాయో మనుష్యాణాం రాద్ధః సమృద్ధో భవతి అన్యేషామధిపతిః సర్వైర్మానుష్యకైర్భోగైః సంపన్నతమః మనుష్యాణాం పరమానందో అథయో శతం మానుషాణామానందాః స ఏక పితॄణాం దితలోకానామానందో అథయో శతం పితॄణాం దితలోకానామానందాః స ఏకో గంధర్వలోకః ఆనందో అథ ఏ శతం గంధర్వలోకః ఆనందాః స ఏకః కర్మదేవానామానందో యో కర్మణా దేవత్వం అభిసంపద్యంతే అథ ఏ శతం కర్మదేవానామానందాః స ఏకః ఆజానదేవానామానందో యస్య శ్రోత్రియో అవృజినో అకామహతో అథ ఏ శతమాజానదేవానామానందాః స ఏకః ప్రజాపతిలోకానందో యస్య శ్రోత్రియో వృజినో కామహతో అథ ఏ శతం ప్రజాపతిలోకానందాః స ఏకో బ్రహ్మలోకానందో యస్య శ్రోత్రియో వృజినో కామహతో
అథ ఏష ఏవ పరమానందః ఏష బ్రహ్మలోకః సామ్రాడితి హోవాచ యాజ్ఞవల్క్యః సో అహం భగవతే సహస్రం దదామి అత ఊర్ధ్వం విమోక్షాయేవ బ్రూహి అత్ర యాజ్ఞవల్క్యో బిభయాంచకార మేధావీ రాజా సర్వేభ్యో మా అంతేభ్యః ఉదరౌత్సీదితి. సాయో మనుష్యాణం రాద్ధః, మనుష్యులలో ఎక్కువ డబ్బున్నవాడు లేకపోతే సంసిద్ధ అవికల సమగ్రావయవ. రాద్ధ అంటే మంచి యవ్వన దశలో ఉన్నటువంటి వాడు, అన్ని ఇంద్రియాలు అన్ని అవయవాలు బాగా ఉన్నాయి, దృఢకాయుడు రాద్ధ. సమృద్ధో భవతి, సమృద్ధి అంటే మొత్తం అంతా దేశం అంతా వాడిదే. అన్యేషాం అధిపతి, అందరి మీద రాజు అన్నమాట. సర్వైర్ మానుషికైర్ భోగై సంపన్నతం, మనుషులకి ఏ ఆనందాలున్నాయి అన్ని వాడి దగ్గర ఉన్నాయి. అటువంటి వాడికి ఏమిటి, ఒక మనుష్యుని ఆనందం. అక్కడ తైత్రీయంలో ఆశిష్టో దృఢిష్టో బలిష్ట, ఆసమంతాత్ శిష్ట, శాస్త్రాన్ని బాగా తెలుసుకున్నాడు. దృఢకాయుడు బలిష్ఠుడు అంటే అన్ని వివరాలు సమంగా ఉన్నాయి. పృథ్వీ విత్తేన పూర్వాస్యాత్ అన్నాడు. ఈ మొత్తం ఈ భూమండలంతా వాడికి ధనంతో కూడి ఉంది, వాడు దానికి రాజు. వాడికి ఏమిటి ఆనందం అంటే ఒక మనుష్య ఆనందం. దానికన్నా 100 రెట్లు పితరుల కన్నా 100 రెట్లు, గంధర్వుల కన్నా 100 రెట్లు కర్మదేవతలు. కర్మ ద్వారా దేవత్వం పొందినవారు, దేవత్వం పొందినవారు. అంతేకాని స్వాభావికంగా అగ్ని వాయువు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకన్నా ఎక్కువ ఆజాన దేవానాం ఆనంద, వాళ్ళు పుట్టుకతో దేవతలు. ఇప్పుడు కల్పంలో కాదు, ఈ బ్రహ్మగారికి 100 ఏళ్ల ఆయుష్ చెప్పుకున్నాం కదా, అందులో ఆయన ఒక రోజులో 14 మంది ఇంద్రులు మారుతూ ఉంటారు. అలాగే ఈ దేవతలు కూడా అదొక పోస్ట్ అంతే. వాళ్ళకు కూడా వాళ్ళు ఈ విరాట్ కానీ హిరణ్యగర్భుడు కానీ ప్రజాపతి కానీ వాళ్ళు కూడా ఉపాసన చేసి ఆ పోస్ట్ పొందినటువంటి వాడు. కల్పం చాలా పెద్దది. కల్పానికి 100 సంవత్సరాలు. కర్మ చేసిన వాళ్ళు ఆ దేవతలతో పాటు ఉంటారు. వాళ్ళకి అధికారం ఉండదు, ఐశ్వర్యం ఉంటుంది. ఏదైతే బ్రహ్మలోకంలో, స్వర్గలోకంలో ప్రజలు అనుకో. అందుకనే వాడు చాందోగ్యంలో అడుగుతాడు, ఆ స్వర్గలోకం ఎందుకు నిండట్లేదంటాడు. రోజు ఎంతమంది పోతున్నారు, ఒకటి ఈ మధ్యన ఖాళీ ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎందుకంటే కర్మ చేసేవాడు చాలా తక్కువ. ఆ బ్రహ్మగారికి ఎవరిని పట్టుకుని ఇప్పుడు వరుణుని చెయ్యాలి, ఇద్దరు చెయ్యాలని కూడా ప్రాబ్లం అవుతూ ఉండొచ్చు. యశ్చ శ్రోత్రియో అభిరుచినో అకామతో అథ, ఆ స్వయంగా పుట్టగానే సర్వశక్తిమంతులైన దేవతల యొక్క ఆనందము ఈ బ్రహ్మజ్ఞానం. ఎవడు శ్రోత్రియుడు, శాస్త్రాన్ని బాగా విన్నాడు, పాపరహితుడు, కామరహితుడు.
ఏ శతం ఆజానజానాన్ దేవానంద అది ప్రజాపతిలోక. ప్రజాపతి సృష్టికర్త బ్రహ్మ, వాడికి ఆనందం కూడా ఈ జ్ఞానికి ఉంది. తరువాత ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మల 100 మంది యొక్క ఆనందం గనక చేర్చినట్లయితే అది బ్రహ్మానందం సామ్రాట్. ఆ బ్రహ్మానందం వీడికి జ్ఞానికి ఉంటుంది. నువ్వు దాన్ని పొందేవన్నారు. బ్రహ్మ సామ్రాడితే వచ్చా ఏష పరమ ఆనంద, అది పరమ ఆనందం అని చెప్పాడంతే జనకుడు. అప్పుడు జనకుడు అంటాడు, నీకు 1000 ఆవులను ఇస్తున్నాడు, తర్వాత నాకు మోక్షం గురించి చెప్పు. అప్పుడు యాజ్ఞవల్కుడు కొంచెం భయపడ్డాడు అన్నాడు. ఎందుకంటే భయం అజ్ఞానం వల్ల భయం కాదు. ఈ రాజు ఈ కామ ప్రశ్న వ్యాజ్యముతో నా దగ్గర ఉన్న జ్ఞానమంతా తీసేసుకుంటాడు అని ఒకసారి ఇవ్వడానికి ఏమీ కాదు. ఉదరౌత్సీ అంటే ఎందుకు అంటే ఈ కామ ప్రశ్న వ్యాజ్యముతో నన్ను వీడు బంధించేశాడు. ఉదరోత్సీద్. ఉదరోత్సీద్ అంటే పునః పునః అవరోధం కృతవాన్ మదీయం సర్వస్వం కామ ప్రశ్న వ్యాజేన గృహీతం. అందుకని వరదానం ఇచ్చేటప్పుడు కూడా ఆ భోలా శంకరులాగా భస్మాసురుడికి వరదానం ఇవ్వకూడదు. యస్య పరమానందస్య మాత్ర అవయవ బ్రహ్మాదిభి మనుష్య పర్యంతైర్భూతైర్ ఉపజీవ్యంతో, ఆ బ్రహ్మానందం నుంచి మనుషుల వరకు ఏవైతే ఎవరెవరైతే అనుభవిస్తున్నారో తద్ ఆనంద మాత్రాద్వారేణ మాతృణం పరమానందం అధిజిగమిషయన్, ఆ పరమానందాన్ని చెప్పడానికి అధిజిగమిషయన్ ఆహా సైంధవ లవణ శకలైరివ సైంధవ లవణ శకలైరంటే ఆ గడ్డ ఉప్పులాగా ఇవ లవణ శైలం, ఇది గడ్డ ఉప్పు ఒక గడ్డ. రెండోది ఏమిటి? కొండ. ఆ కొండలా స ఇహ కశ్చిత్ మనుష్యానాం మధ్య రాధ సంసిద్ధో వికల సమగ్రావయవ, అన్ని అవయవాలు స్పష్టంగా ఉందండి. సమృద్ధ ఉపభోగ ఉపకరణ సంపన్న, అన్ని భోగాలు ఉన్నాయి. కించ అన్యేషాం సమాన జాతీయానాం అధిపతి స్వతంత్ర, వాడు స్వతంత్రుడు, వాడు అందరికీ అధిపతి. నా మాండలిక సర్వైర్ సమస్తైర్ మనుష్యకైరితి, అంటే చక్రవర్తి సార్వభౌముడు అన్నమాట వాడు. దివ్య భోగ ఉపకరణ నివృత్త్యర్థం మనుష్యాణమేవ యాని భోగోపకరణాని తై సంపన్నానామపి అతిశయేన సంపన్న. ఈ ఇంద్రియ భోగాలు ఇవన్నీ ఉన్నాయే మనుషులకి, వాటికన్నిటికన్నా ఇంకా ఎక్కువగా వాడికి ఉన్నాయి. స మనుష్యాణం పరమానంద, అది సీమ అవధి. తత్ర ఆనంద ఆనందినోర్ అభేద నిర్దేశాత్, ఇక్కడ ఏమిటి? ఆనందము ఆనందిన, ఆనంది ఆనందినో ఆనందిన. ఆనందం అనుభవతి కింవా ఆనందమస్తి ఇస్తే ఆనంది. ఈ ఆనందం అనుభవించేటువంటి వాడు ఆనందము, ఇవి రెండు వేరు కాదు. అది చెప్పడానికి ఆనంద ఆనందినోర్ అభేద నిర్దేశనార్థం నిర్దేశనార్థాంతరభూతత్వం ఇత్యేత, అంటే రెండు వేరు కాదు. పరమానందస్యేవా ఇయం విషయ విషయాకారేణ మాత్ర ప్రస్తుత,
ఆ పరమానందానికి ఇవన్నీ భాగాలు ప్రస్తుత ఈ ఉక్తం ఎత్ర వా అన్యదివ స్యాత్ ఇత్యాది వాక్యేన. అందుకని వేరుగా ఎవరైనా చూస్తారో వాళ్ళకి ఆనందం లభించదు. యుక్తోయుక్త పరమానందహితి అభేద నిర్దేశ. యుధిష్ఠిరాదితుల్యో రాజా అత్ర ఉదాహరణం. అంతా జయించిన తర్వాత యుధిష్ఠిరుడు లాంటి వాడు, రామరాజ్యం రాముడు లాంటి వాడు. దుష్టం మనుష్యానందం ఆదిం కృత్వా సతగుణ ఉత్తరోత్తర క్రమేణ ఉన్నీయా. ఇది దృష్టాంతంగా పెట్టుకుని దానికన్నా 100 రెట్లు, మళ్ళీ దానికన్నా 100 రెట్లు. అంటే మనుష్యానందానికి 100 రెట్లు కాదు, మొదటిది మనుష్య 100 రెట్లు. అది ఆ 100 రెట్లకి మళ్ళీ 100 రెట్లు అంటే మనుష్యానందానికి 1000 రెట్లు అవుతుంది. అదేవిధంగా ప్రతి చోట 2 సున్నాలు చేర్చుకుంటూ పో, మొత్తం ఎంత అవుతుందో చెప్పు. పరమానందం ఎత్ర భేదో నివర్తతే తం అధిగమయతి. అత్ర అయం ఆనంద శతగుణోత్తరోత్తర క్రమేణ వర్ధమాన యత్ర వృద్ధి కాష్టామనుభవతి. పరాకాష్ఠ. ఇంకా 100 రెట్లు పెరిగి 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 ఆఖరి దాకా పోయింది. ఎత్ర గణిత భేదో నివర్తతే. నువ్వు లెక్క కూడా చేయలేదు. సున్నాలు పెట్టుకుంటూ పోతే ఎన్ని కోట్లు చెప్తావు? కోటాను కోట్లు కూడా చెప్పడానికి అంత. ఎత్ర గణిత భేదో అంటే అది లెక్కపట్టలేము. నివర్తతే అన్యదర్శన శ్రవణ మనన అభావాత్. అక్కడ చూడడానికి కానీ వినడానికి కానీ మననం చేయడం ఇంకోటి ఎవరు లేరు. పరమానందం వివక్షన్నా, అదే పరమానందం. అథయే మనుష్యాణం ఇదం ప్రకార శతం ఆనంద వేద సయేక పితృణ. మనుష్యుల ఆనందం కన్నా 100 రెట్లు పితృ. తేషాం విశేషణం జితలోకానాం శ్రాద్ధాది కర్మవి పితృ తోషయిత్వా తేన కర్మణ జితో లోక. అంటే శ్రాద్ధాది కర్మ చేసి ఏ లోకాన్ని అయితే వాడు చేస్తాడో అది ఏషాం తే జితలోక. అంటే వాడక్కడ ఉన్నాడు అని కాదు, ఆ శ్రాద్ధ కర్మ చేస్తే వీడికి మంచి ఫలితం వస్తుంది. పితృణాం జితలోకానాం మనుష్యానంద శతగుణై కృత పరిమాణ ఏకానందో భవతి సోపి శతగుణీకృతో గంధర్వలోకః సా చ శతగుణీకృతః కర్మదేవానాం. గంధర్వుల కన్నా కర్మదేవతలు. అగ్నిహోత్రాది శ్రోతకర్మణ ఏ దేవత్వం ప్రాప్నువంతి తథా ఏవ ఆజానదేవానాం ఏకో ఆనందః. ఆజానతః ఏవ ఉత్పత్తి. ఆజానత అంటే ఉత్పత్తి. ఏవ ఏ దేవాః తే ఆజానదేవాః. యశ్చ శ్రోత్రియో. శ్రోత్రియుడు అంటే అర్థం చెప్తున్నట్లుండి. యో అధీత వేదో. వేదాల్ని అవృజిన. వృజినం పాపం తద్రహిత యథోక్తకారీ. నిష్కపటి. ఏ చెప్పాడు అది చేస్తాడు, పాపం లేదు. అకామహత వీత తృష్ట. ఏ విధమైనటువంటి తృష్టం లేదు. ఆజాన దేవేభ్యో అర్వా యావంతో విషయా తేషు. ఆజాన దేవతల కన్నా కింద ఇంద్ర దేవతలున్నా ఆ విషయాల్లో కూడా వాడికి వీత తృష్ట. తస్య చ ఏవం భూతస్య ఆజాన దేవై సమాన ఆనంద ఇతి ఏతద్ అన్వాకృష్యతే చ శబ్దా. తత్ శతగుణీకృత పరిమాణ ప్రజాపతిలోక. ఆ దేవతల కన్నా ప్రజాపతి లోకంలో ఇంకా 100 రెట్లు. విరాట్ శరీరే. దేవతల కన్నా విరాట్ శరీరం. తథా తద్విజ్ఞానవాన్ శ్రోత్రియో అధీత వేదాశ్చావృజన ఇత్యాది పూర్వ. ఆ జ్ఞానికి కూడా ఆనందం ఉంటుంది. మరి విరాట్ పురుషుడి కన్నా 100 రెట్లు ఏకానంద బ్రహ్మలోక హిరణ్యగర్భం. యస్సు ఇత్యాది పూర్వదే. అథ పరం గణిత నివృత్తి. బ్రహ్మలోకం తర్వాత ఇంకా గణితం లేదు. ఏష పరమానంద ఇత్యుక్త.
యస్య చ పరమానందస్య బ్రహ్మలోకాది ఆనంద మాత్ర ఉదధేరివ విప్రుషః. చూడండి, ఆ బ్రహ్మానందానికి, ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మానందానికి ఈ మనుష్య ఆనందాన్ని కనుక మనము చూస్తే ఇది విప్రుష అంటే బిందువు, సముద్రంలోని బిందువు లాంటి. ఏవం శతగుణోత్తరోత్తర వృద్ధి ఉపేత ఆనంద అత్ర ఏకతాం యాంతి యశ్చ శ్రోత్రియ ప్రత్యక్షో అథ ఏష ఏవం సంప్రసాద లక్షణ పరమానంద. అందుకనే మళ్ళీ చెప్పాడు, శ్రోత్రియుడు అభిరుజనుడు వాడికి ఈ ఆనందం వస్తుంది. తత్ర హి నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి. ఈ ఆనందాన్ని పొందిన తర్వాత ఇంకా ఇంకో దాన్ని చూడడు, ఇంకొక దాన్ని వినడు. అతో భూమా భూమత్వాద్ అమృత. అది భూమ వ్యాపకం, అందువల్ల అది అమరణం. ఇతరేతు తద్వి, దానికన్నా భిన్నంగా చూసేవాడు వాడికన్నా. అత్ర చ శ్రోత్రియత్వ అవృజినత్వే తుల్యే. ఈ శ్రోత్రిత్వము అవృజినత్వము ఇవి రెండు ఒకటే అంటున్నాడు. తారతమ్య రహితే అకామహతత్వ కృతో విశేష ఆనంద శతగుణ వృద్ధి హేతు. ఇవి రెండు ఉండాలి. కానీ ఎప్పుడెప్పుడైతే మీకు కోరికలు తక్కువతో ఉంటాయో అప్పుడప్పుడు ఆనందం లోపలే పెరుగుతూ ఉంటుంది. విశేష ఆనంద శతగుణ వృద్ధి హేతు అత్ర ఏతాని సాధనాని శ్రోత్యత్వ వృజినత్వ కామహత్వాని తస్య తస్య ఆనందస్య ప్రాప్తౌ అర్థాత్ అభిహితాని ఆనంద ప్రాప్తిగా అని చెప్పారు. యథా కర్మాణి అగ్నిహోత్రాన్ని దేవానంద ప్రాప్తం. దేవతలకు ఆనందం పొందడానికి కర్మ. తత్య శ్రోత్యత్వ అవృజినత్వ లక్షణే కర్మణి అధర భూమిషోపి సమానే. ఈ శ్రోత్రియత్వము అవృజినత్వము అని ఉన్నాయి, పాపరహితము. అవి దేవతలు వీటిలలో కూడా అది సంభవం. నా ఉత్తర ఆనంద ప్రాప్తి సాధనే అభ్యుపేయతే. దేవతల వరకు సమానం, పాపం లేకపోవట, తరువాత జ్ఞానం కలిగి ఉండుట. కానీ దేవతల తర్వాత ఆ ఆనందం వాళ్ళకి ఉండదు. అభ్యుపేతే అకామహత్వంతో వైరాగ్య తారతమ్యం ఉపపత్తే. వాడికి ఎంత ఎక్కువ వైరాగ్యం ఉంటే అంత ఆ దేవతల కన్నా పైన ఆనందాలన్నింటినీ అనిపిస్తూ ఉంటారు. ఉత్తరోత్తర భూమి ఆనంద ప్రాప్తి సాధనమితి అవగమ్యతే. స ఏష పరమానందో వితృష్ణ శ్రోత్రియ ప్రత్యక్షో విగత తృష్ణ యస్మాత్. ఏవి కోరికలు లేవు వాడి. అధిగత తథాచ వేద వ్యాస. వ్యాసుల వారు కూడా చెప్తారు, యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్య ఏతే నార్హత షోడశీం కళాం. చూడండి, ఎవరికైతే ఈ ఇంద్రియాల ద్వారా లేకపోతే స్వచ్ఛంద చక్రవర్తి కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం దేవతల ఆనందం, ఆ ఆనందాలు కూడా ఎవడికైతే వీతరాగి తృష్ణాక్షయ సుఖస్య ఏతే నార్హత షోడశీ కళ 16వ భాగం కూడా పనికిరావు. ఎవరికి ఆ చక్రవర్తి ఆనందం కానీ ఆ దేవతల యొక్క ఆనందం కానీ వీడి యొక్క ఆనందంలో 16 వంతు కూడా ఉండదు. నార్హతి. ఏష బ్రహ్మలోకో హే సామ్రాడితి హోవాచ యాజ్ఞవల్క్య సోహం ఏవం అనుశిష్టో భగవతే తుభ్యం సహస్రం దదామి. నీకు 1000 ఆవులు ఇస్తాను నాయన, నాతో ఊర్ధ్వ విమోక్షాయ బ్రూహి, మోక్షాన్ని గురించి చెప్పు. అత్ర హే విమోక్షాయ ఇతి అస్మిన్ వాక్యే యాజ్ఞవల్క్యో బిభయాంచకార. భయపడ్డాడు. యాజ్ఞవల్క్య భయ కారణమాహ శృతి. నా యాజ్ఞవల్క్యో భక్తృత్వ
సామర్థ్యాభావాత్ భీతమా, చెప్పలేను అని ఆయన భయపడలేడు. మరి అజ్ఞానాద్వా, అజ్ఞానం వల్ల భయపడలేడు. కిం తర్హి మేధావి రాజా, ఈ రాజు చాలా బుద్ధిమంతుడు, సూక్ష్మ విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు, శాస్త్రంలో చెప్పినట్టుగా తెలుసుకోగలడు. కనుక మాం అంతేభ్య ప్రశ్న నిర్ణయావసానేభ్య ఉదరౌసీద్ అవరోధం కృత్వా, కామ ప్రశ్న ద్వారా నన్ను బంధించేశాడు. ఏద్యన్మయా నిర్ణీతం ప్రశ్న రూపం విమోక్షార్థం, నేను ఏదైతే ప్రశ్నకు జవాబుగా మోక్షం గురించి చెప్పానో ఇంకా ముందు చెప్పంటున్నాడు. తత్తద్ ఏకదేశత్వేన ఏవా కామ ప్రశ్నస్య గృహీత్వా, అది ఆ కామ ప్రశ్నము యొక్క సంపూర్ణము కాదు, ఒక దేశం అంటే ఒక భాగం అని పునర్మాం పర్యనియుక్తే, అంటే నన్ను మళ్ళీ చెప్పండి అని అడుగుతున్నాను. ఏవ మేధావిత్వాత్ ఇది ఏతద్భయ కారణం సర్వం మదీయం విజ్ఞానం కామ ప్రశ్న వ్యాజేన ఉపదిశతి. నాలో ఎంత జ్ఞానం ఉందో అదంతా ఈ కామ ప్రశ్న వ్యాధితో వాడంతా తీసేసుకుంటాడు. సవా ఏషేతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్ట్వా ఏవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోని ఆద్రవతి బుద్ధాంతాయ ఏవ. ఈ స్వప్నాంతము అంటే ఇక్కడ స్వప్నావస్థలో రత్వ రమణించి, చరిత్వ పర్యటించి, చూసి, పుణ్యంచ పాపంచ. ఎందుకంటే మనము జాగ్రత్త అవస్థలో తర్వాత మిగిలిన జన్మల్లో ఏవైతే మనం ధర్మాలను అనుసరించామో అవే కనిపిస్తూ ఉంటాయి స్వప్నంలో. పునః ప్రతి న్యాయం ప్రతి యోని ఆద్రవతి, ఎలాగ వెళ్ళాడో దానికన్నా విపరీత మార్గంలో మళ్ళీ జాగ్రత్తలోకి వస్తాడు. ప్రతి యోని ఆద్రవతి బుద్ధాంత ఏవా, బుద్ధాంతం అంటే ఆ జాగ్రత్త అవస్థలోకి వస్తాడు అని చెప్పాడు. విజ్ఞానమయ స్వయం జ్యోతిరాత్మ స్వప్నే ప్రదర్శిత, స్వప్నములో అది జ్ఞాన స్వరూపము జ్యోతి స్వరూపము అని చెప్పబడినది, చూపబడినది. స్వప్నాంత బుద్ధాంత సంచారేణ కార్యకణ వ్యతిరిక్తత్వం, ఆ బుద్ధి ఇటు స్వప్నంలోకి పోతుంది, ఇటు జాగ్రత్తలోకి వస్తుంది కదా. అందుకని ఈ జ్యోతి ఏదైతే కనిపిస్తుందో ఆ జ్యోతి ఈ శరీరము ఇంద్రియాల కన్నా భిన్నమైనది అని తేలి. కామ కర్మ ప్రవివేకశ్చ అసంగతయా, మరి వాడికి ఏమి కర్మ చేయట్లేదు, ఏమి కోరికలు లేవు, ఇలాంటివి చెప్తున్నావు ఎందుకు అంటే ఆ జ్యోతి స్వరూపం అసంగం కనుక. మహామసి దృష్టాంతేన ప్రదర్శిత. పునశ్చ అవిద్యాకార్యం స్వప్నే ఏవ ఏనం ఘనంతి, మళ్ళీ అక్కడే ఆ స్వప్నంలో అజ్ఞాన కార్యం కూడా చెప్పారు. ఏమిటి? నన్ను చంపేస్తున్నాడు, ఆ ఏనుగు నన్ను పరిగెత్తిస్తున్నది అని, నన్ను వశం చేసుకుంటున్నాడు. అర్థాత్ అవిద్యాయా సతత్వం నిర్ధారితం. అంటే మరి నువ్వు జ్యోతి స్వరూపము ఆత్మ అని చెప్తూ మళ్ళీ అక్కడ ఈ విధంగా చెప్పాడు, నన్ను చెప్పేస్తున్నాడు ఇలాంటివి అంటే నాయన అక్కడ అజ్ఞానం ఉంది అని చెప్పడానికి. అక్కడ అజ్ఞానం ఉంది. నిర్ధారితం అత్తద్ధర్మ అధ్యారోపణ రూపత్వం అనాత్మధర్వత్వం, అది అనాత్మధర్మము, దాన్ని ఆరోపణ. తథా విద్యాయాశ్చ కార్యం ప్రదర్శితం
సర్వాత్మభావం. ఆ జ్ఞానం యొక్క ఫలితమేమిటి? సర్వాత్మ. స్వప్నే ఏవ ప్రత్యక్షత సర్వోస్మీతి మన్యతే. స్వప్నంలో నేను సర్వాత్మ స్వరూపుణైపోయాను. సో అస్య పరమో లోక, అది పరమం. తత్ర చ సర్వాత్మభావ స్వభావో అస్య ఏవం. ఈ సర్వాత్మభావం అనే స్వభావం అవిద్యా కామకర్మాది సర్వసంసార ధర్మ సంబంధాతీతం. అజ్ఞానం వల్ల వచ్చినటువంటి సంసారము, ఈ సంసార ధర్మం యొక్క సంబంధము, దానిని అధిగమించినటువంటి వాడు. అక్కడ రూపమసే సాక్షాత్ సుషుప్తే గృహ్యతే. ఆ ఆనందాన్ని, ఆ రూపాన్ని సుషుప్తి దశలో చెప్పాడు. ఏతద్ విజ్ఞాపితం స్వయం జ్యోతిరాత్మ ఏష పరమానంద. ఇదంతా చెప్పాం కదా, అది స్వయం జ్యోతి, ఇది ఆత్మ, ఇదే పరమానందము అని చెప్పిన ఏష విద్యాయా విషయం. ఇది విద్యా విషయము. తర్వాత ఆ స్వప్నంలో చూసేటువంటి దుఃఖాలను అవిద్యా. స ఏష పరమ సంప్రసాద సుఖస్య పరమా పరాకాష్ట. సంప్రసాద అంటే సుషుప్తి, అది సుఖం యొక్క పరాకాష్ట. ఏతదేవం అంతేన గ్రంథేన వ్యాఖ్యాతం. ఈ సుషుప్తిలో ఉన్నటువంటి ఆనందము అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆనందము అని ఇంతవరకు అయిన ఆ ఖండికల ద్వారా చెప్పాము. తచ్చ ఏతత్ సర్వం విమోక్ష పదార్థస్య దృష్టాంతభూతం బంధనస్య చ. ఇదంతా ఏమిటి అంటే ఆ మోక్షావస్థకి బంధనావస్థకి దృష్టాంత రూపంలో చెప్పారు. ఇదంతా తేచే మోక్షబంధనే సహేతుకే సప్రపంచే నిర్దిష్టే. అందుకని ఆ బంధనావస్థలో మోక్షానికి ఉన్నటువంటి బంధనం ఏదైతే ఉందో దాని కారణం విస్తారంగా చెప్పాం. విద్య కార్యే తత్సర్వం దృష్టాంతభూతమే. ఒకటి జ్ఞానం కారణం, ఇంకోటి అజ్ఞాన కారణం. రెండు కూడా దృష్టాంతాలతో పూర్తిగా చెప్పాం. తత్ ద్రాష్టాంతిక స్థానీయే మోక్షబంధనే సహేతుకే కామ ప్రశ్నార్థభూతే త్వయా వక్తవ్యే ఇది. చూడండి, ఇంతవరకు నువ్వు దృష్టాంతాలే చెప్పావు, బంధనమేది మోక్షమేది, దాష్టాంతం గురించి చెప్పలేదు. ద్రాష్టాంతిక స్థానీయే మోక్షబంధనే సహేతుకే. ఆ మోక్షానికి బంధనము ఏది, అది దాష్టాంతంలో ఎలాగ చెప్పగలవు అన్నది ఈ కామ ప్రశ్న ద్వారా అడుగుతున్నాడు. వక్తవ్యేతి పునః పర్యనియుక్తే జనకో అతవర్థో విమోక్షాయేవ బ్రూహి. మళ్ళీ అడుగుతున్నాడు. తత్ర మహామత్స్యవత్ స్వప్నబుద్ధాంతో అసంగః సంచరితి ఏక ఆత్మ. మహామత్స్యం లాంటి పెద్ద చేపలాగా ఈ ఆత్మ అసంగమై సంచరిస్తోంది. స్వయం జ్యోతిరితి ఉక్తం, అది స్వయం జ్యోతి స్వరూపం. యథాచసౌ కార్యకరణాన్ని మృత్యురూపాన్ని, ఈ శరీరము ఈ ఇంద్రియాలు మృత్యురూపాలని కూడా చెప్పాం. పరిత్యజన్ ఉపాదదానస్య మహామత్స్య వత్ స్వప్న బుద్ధాంతో అనుసంచరతి. మృత్యురూపాన్ని పరిత్యజన్ అంటే ఆ ఇంద్రియాలతో సంబంధము, ఆ మనస్సుతో సంబంధాన్ని తెంచుకుని వీడు పరిత్యజన్ మహామత్స్యవత్ స్వప్న బుద్ధాంతో అనుసంచరతి. పెద్ద చేపలాగా ఇతోడు తిరుగుతూ ఉంటాడు. తథా జాయమానో మ్రియమాణస్య, మళ్ళీ పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. తైరే మృత్యురూపే సంయుజ్యతే వీర్యతే. ఆ మృత్యురూపాల ద్వారా ఆ ఒక్కొక్క శరీరం మారుతూ ఉంటుంది కదా. ఉభౌ లోకో అనుసంచరతి. అదేవిధంగా పుణ్యపాపాల ద్వారా ఈ లోకము పరలోకం కూడా తిరుగుతూ ఉంటాడు. స్వప్న బుద్ధాంత అనుసంచరస్య ద్రాష్టాంతికత్వేన సూచితం. అదే ఈ స్వప్నము, ఈ జాగ్రత్త అన్నది ఇది ద్రాష్టాంతిక రూపాల్లో చెప్పారు. తదిహ విస్తరేణ సన్నిమిత్తం సంచరణం వర్ణయితవ్యం. ఎందుకు తిరుగుతున్నాడు అన్నది విస్తారంగా చెప్పాలి. ఇంకా ఇది
తదర్థో అయమారంభ. ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాము. తత్రచ బుద్ధాంతాత్ స్వప్నాంతం అయమాత్మ అనుప్రవేశిత. అది జాగ్రత్తలోంచి స్వప్నంలోకి వచ్చింది. తస్మాత్ సంప్రదాన స్థానం మోక్ష దృష్టాంత భూతం. ఆ సుషుప్తి ఉంది, అది మోక్షానికి దృష్టాంతం. తతః ప్రత్యావ్య బుద్ధాంతే సంసార వ్యవహార ప్రదర్శితవ్య. మళ్ళీ ఆ మోక్ష రూపంలో దృష్టాంత రూపంలో ఉన్నటువంటి ఆ సుషుప్తి ఆనందం నుంచి మళ్ళీ వాడు బయటకు వస్తున్నాడు, అది చెప్పాలి. సంసార వ్యవహార ప్రదర్శితవీతి తేన అస్య సంబంధ. ఆ మొట్టమొదటి ఆ 17వ ఖండే నుంచి ఈ 34వ ఖండే వరకు ఇది సంబంధము. స వై బుద్ధాంతాత్ స్వప్నాంత క్రమేణ సంప్రసన్న. జాగ్రత్తలోంచి స్వప్నములోంచి మళ్ళీ వాడు సుషుప్తిలోకి వెళుతున్నాడు. ఏతస్మిన్ సంప్రసాదే స్థిత్వా. ఆ సుషుప్తి అవస్థలో ఉండి తతః పునర్ ఈషత్ ప్రచ్యుత. మళ్ళీ అక్కడి నుంచి తన అవస్థలోంచి వాడు చిత్తుడై మళ్ళీ స్వప్నంలోకి వస్తున్నాడు. స్వప్నాంతేరత్వ చరిత్వ పూర్వద్ బుద్ధాంత ఏవాద్రవతి. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాడు. తద్యథా అనః సుసమాహితం ఉత్సజ్జత్యాయాత్ ఏవమేవ అయం శారీరః ఆత్మా ప్రాజ్ఞేనాత్మనా అన్వారూఢః ఉత్సర్జన్యాతి యత్ర ఏతద్ ఊర్ధ్వోచ్ఛ్వాసీ భవతి. అయిపోయింది అది. తద్యథ అనహ. అనహ అంటే ఆ కాలంలో వారి ముందు ఈ లారీలు కానీ బస్సులు కానీ లేవు. ఆయన అందుకని ఎడ్ల బండి అని చెప్పారు. అనహ దాని మీద బాగా వస్తువులు వేసి ఈ ఎడ్డను లాగమంటే కొంచెం ఎత్తు వచ్చింది అనుకోండి, అది కిర్ర 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 శబ్దం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనవాడు అంటాడు, ఆ కోటగిరి ఎక్కేటప్పుడు ఆ లారీ చేస్తూ ఉంటారు గుర్ర గుర్ర గుర్ర. ఈ చార్ధాం వెళ్ళినప్పుడు చూస్తాం, మన బస్సు పోతా మన బస్సు అంత ఎక్కువ సౌండ్ చేయదు, లోడ్ తక్కువ. ఆ వెనకాల వచ్చే ముందు పోతున్నటువంటి లారీ సౌండ్ మనం వింటాం, ఎందుకంటే ఆ లారీని మనం ఓవర్టేక్ చేస్తాం కదా. అదేవిధంగా తథా అనః సుసమాహిత. సుసమాహితం ఉత్సర్జన్యాత్. సుసమాహితం అంటే దాని నిండా బాగా సామాన్లు వేశారు. అది వెళ్ళేటప్పుడు యాయాత్ ఉత్సర్జన్యాయాత్ అంటే అది శబ్దం చేస్తూ ఏవం అయం శారీర ఆత్మ, ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవుడు ప్రాజ్ఞేనాత్మన అన్వారూఢ, ఆ సూక్ష్మ శరీరంతో ఒకటయ్యి ఉత్సర్జన్యాతి, కొయ్యో మూరో అంటూ పోతూ ఉంటాడు. ఏతద్ ఊర్ధ్వోచ్ఛ్వాసి. ఊర్ధ్వోచ్ఛ్వాసి అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు. ఇత ఆరభ్యస్య సంసారో వర్ణ్యతే. చూడండి, జ్ఞాని అవస్థ కాదు, మనమేం కంగారు పడవలసిన అవసరం లేదు. అజ్ఞాని అవస్థ. ఎవడైతే పాపాలు చేశాడో, ఎవడైతే వేదాల్లో చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించలేదో, ఎవడైతే నిషిద్ధ ధర్మాన్ని ఆచరించాడో అటువంటి పాపాలు చేసిన వాడి సంగతి గురించి చెప్తున్నారు. ఇది ఆరాభ్యస్య సంసారో వర్ణిస్తే. ఆరభ్య అస్య
సంసారో వర్ణించి ఇక్కడ నుంచి సంసారం చెప్తాను. యథాయమాత్మ స్వప్నాంత బుద్ధాంతమాగత ఏవ అయం అస్మాత్ దేహాంతరం ప్రతిపత్స్యతే. ఏ విధంగా అయితే ఆ స్వప్నావస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చిందో అదే విధంగా ఒక దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహాన్ని పోతుంది. ప్రతిపత్స్యతే ఇది ఆహ అత్ర దృష్టాంతం. ఇంకొక దేహాన్ని పట్టుకునేటప్పుడు దాని అవస్థ చెప్తున్నారు. తత్ర యథా లోకే అనః శకట సుసమాహిత సుష్టు వృషం వా సమాహితం. బాగా సామాన్య బాండ ఉపస్కరణేన ఉలూఖల పెద్ద పెద్ద పాత్రలు పడేశారు, రోలు కూడా పడేశారు. ఉలూఖ ముసలం అంటే పెద్ద పొడుగ్గా ఉంటుంది. రోకల్ ముసలం. శూర్ప పిఠరాదిన. శూర్పం అంటే చాక, శూర్పకరణము. పిఠరాది అంటే పెద్ద పెద్ద పళ్ళాలు, ఇత్తడి పళ్ళాలు ఉంటాయి పెద్ద పెద్దవి. అందులో పూర్వకాలంలో ఈ మిషన్లు లేవు, అందుకని దట్టంగా చేసేవారు ఒకటి. ఇప్పుడు ఒకటి అత్తమంటే అత్తలేడు ఆ పళ్ళాలు, అవి పిఠరాదిన. అన్నాద్యన్ ఇవి కాకుండా మళ్ళీ 5-6 బస్తాలు బియ్యం, ఇవన్నీ బియ్యం పప్పులు ఉన్నాయి. సంపన్న సంభారేణ ఆక్రాంతమిత్యర్థ. అంత భారత దాని మీద వేశారు. భారాక్రాంతం సద్ ఉపసర్జన్ శబ్దం కుర్వద్ యథా యాయాత్. అది శబ్దం చేస్తూ పోతుంది. గచ్చేత్ శాకటికేన అధిష్ఠితం సత్. మళ్ళీ ఇదంతా ఏమిటి? వాడు కూడా దాని మీద కూర్చున్నాడు, గొండు చూడలేవాడు. ఏవమేవ యథోక్తో దృష్టాంతో అయం శరీరే భవ కోసో ఆత్మ లింగోపాధి. ఆ సూక్ష్మ శరీరం జీవుడు. యహ స్వప్నాన్ బుద్ధాంత జన్మ మరణాభ్యాం పాప సంసర్గ వియోగ లక్షణాభ్యాం. ఒక్కొక్కసారి పాపము, మళ్ళీ అది అనుభవించిన తర్వాత ఆ పాపంతో వియోగం. ఇహలోక పరలోక అనుసంచరతి. ఈ లోకం పరలోకం. యస్య ఉత్క్రమణం అను ప్రాణాత్ ఉత్క్రమణం. ముందు ప్రాణాలు పోతాయి కదా. స ప్రాజ్ఞేన పరేణాత్మన స్వయం జ్యోతి స్వభావేన అన్వారూఢో. ఈ సూక్ష్మ శరీరం జడము, అందుకని ఈ జడ శరీరాన్ని మళ్ళీ ఇంకో చాటుకి ఎవరు తీసుకెళ్తారు? అది ఆ చైతన్యం. కనుక స్వయం జ్యోతి స్వభావేన అన్వారూఢ. దాని ద్వారా అధిష్ఠితో అవభాస్యమాన తథా చ ఉక్తం ఆత్మన ఏవ అయం జ్యోతిషాస్తే పల్యేతేతి. ఆత్మజ్యోతి ద్వారానే ఉంటాడు. ఉత్సర్జన్యాతి చత్ర చైతన్యాత్మజ్యోతిష భాస్యే లింగే. ఆ చైతన్య జ్యోతి ద్వారానే అది ప్రకాశిస్తూ ఉంటుంది. అదే లింగ శరీరము. ప్రాణప్రధానం కనుక గచ్చతి సతి తదు ఉపాధిరపి ఆత్మ గచ్చతి ఇవ. అంటే ప్రాణమే, ప్రాణం అంటే ఇంద్రియాలు అత్యంత సూక్ష్మభూతాలే ఉంటాయి అక్కడ. అంటే బీజభూతమైనది, ఇంకొక శరీరాన్ని పొందడానికి బీజభూతమైనటువంటి. అందుకనే ఆ చిన్న అన్నకణంతో కూడా అది ఏకీభవించి ఉండగలదు. ఆ అన్నకణం ద్వారా తండ్రిలో ప్రవేశిస్తుంది, అలాగే తల్లిలో ప్రవేశిస్తుంది, అన్నిట్లోనూ గచ్చతి. తథాచ శృత్యంతరం కస్మిన్ ను అహం ఇత్యాది. అక్కడ ప్రశ్న కస్మిన్ నేను ఎవరు? ధ్యాయతీవ అత ఏవ ఉక్తం ప్రాజ్ఞేన ఆత్మన అన్వారూఢ. ఆ లింగ శరీరంతో ఏకీభవించి. అన్యథా ప్రాజ్ఞేన ఏకీభూతం శకడవత్ కథం ఉత్పద్యన్యాతి. సరి బాగానే ఉంది, లేకపోతే ఆ సూక్ష్మ శరీరంతో ఒకటయిందని చెప్పా బాగానే ఉంది, పోతున్నాడు బాగానే ఉంది, మళ్ళీ బండిలాగా అరుస్తూ పోతున్నాడు ఎందుకు నువ్వు చెప్పావు? పోయేవాడు తినగా పోవాలి కదా. శకటన్ ఉపసర్జన్యాతి తేన లింగోపాధిరాత్మోత్సర్జం.
మర్మసు నిష్కృష్యమానేషు దుఃఖవేదనయా ఆర్త. ఎప్పుడైతే వాడు పోయేటప్పుడు ఆ మర్మస్థానాల నుంచి ఆ ప్రాణం హృదయ దేశంలోకి వస్తుంది. అప్పుడు వాడు దుఃఖితుడు ఉంటాడు. దుఃఖవేదనయా ఆర్త. శబ్దం కుర్వన్ యాతి కస్మిన్ కాలే ఉచ్యతే యత్ర ఏతద్భవతి ఏతదితి క్రియా విషయం ఊర్ధ్వోచ్ఛ్వాస. ఇంకేమిటి, ఇంత ముందు చెప్పాం కదా, ముందు వేగంగా శ్వాస పట్టుకుంటుంది, ఆ తర్వాత ఆ తోలుతిత్తిలాగా మెల్లిగా, అది దాన్ని ఊర్ధ్వోచ్ఛ్వాసి అంటారు. ఊర్ధ్వోచ్ఛ్వాసి అంటే వాడి గాలి ఎక్కువ వదిలిపెడుతూ ఉంటాడు, లోపల తీసుకునే తక్కువ. ఊర్ధ్వం ఉచ్ఛ్వాస, నిశ్వాసం లేదు. అది ఆ టైంలో ఎత్ర ఊర్ధ్వోచ్ఛ్వాసి ఊర్ధ్వోచ్ఛ్వాసిత్వం అస్య భవతి. ఇప్పుడు ఆ పూరీజీ అని చెప్పానే, అన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చారని, మా పెద్ద స్వామీజీ భోజనం చేసి ఆయన చూశారు. వీడు ఊర్ధ్వోచ్ఛ్వాసి అవుతున్నాడు, భగవంతుడి నామం చెప్తూ ఉండంట అన్నారు. అది నేను విన్నాను అక్కడ విని ఇలాగ ఒక ఊరికి ఇలా రౌండ్ దాకా వెళ్ళేటప్పుడు ఈ లోపల ఎవడో పరిచుండి వచ్చాడు, పూరిజీ పోయాడు. దాన్ని ఊర్ధ్వోచ్ఛ్వాసి అంటారు. దృశ్యమానస్య అపి అనువదనం వైరాగ్య హేతో. ఏదంటే మేము రోజు చూస్తున్నాం ఎవడు ఎలా పోతున్నాడో, దీన్ని నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఇంత పెద్ద శాస్త్రం తీసుకొచ్చి ఏదైతే జరుగుతుందో అదే ఎందుకు చెప్తున్నావు అంటే, నాయన నీకు రోజు చూసినా వైరాగ్యం రావటం, కొంచెం వైరాగ్యం రావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యన అన్ని రోగాలన్నీ ఎక్కువే, హార్ట్ అటాక్ అంటాడు వాడు, ఎప్పుడు పోయాడో కూడా తెలియదు, ఎలా పోతున్నాడో కూడా తెలియదు. ఈదృశ కష్టకల అయం సంసార. ఈ సంసారంలో ఉండడం చాలా కష్టము. ఏను ఉత్క్రాంతి కాలే మర్మసు ఉత్కృష్యమాణేషు స్మృతిలోప. ఒకటి, ఆ మర్మస్థానాల నుంచి ప్రాణం వచ్చేటప్పుడు స్మరణ ఉండదు, స్మృతిలోప. దుఃఖవేదనార్థస్య, దుఃఖంతో పురుషార్థ సాధన ప్రతిపత్తవచ్చి అసమర్థ. అప్పుడు వాడిని భగవంతుడి నామం చెప్పాలంటే ఏం చెప్తాడు వాడు? చచ్చేవాడికి సంధ్యమంతుడు. చచ్చేవాడికి సంధ్యమంతుడు అంటే నువ్వు చచ్చిపోతున్నావు, అందుకు నీకు యజ్ఞోపతం చేసి ఈ సంధ్య మంత్రం ఇస్తాను. ఏంటి గట్టిగా చెప్పు. సంధ్య ఏదో కానీ ఇంకోటి కూడా చెప్తారు. ఏంటంటే తనుకు చేస్తుంటే రెండో పెళ్లి. అంటే ఒక పెళ్లి చేయలేకే వాళ్ళు సతమతం అవుతున్నారు. మోపెడి వారు ఏదో అడుగుతున్నారు, వీళ్ళు సప్లై చేయలేకపోతున్నారు, ఎక్కడికి తీసుకురాలి ఏదో. అలా అయితే ఈ లోపల వచ్చి ఇంకోటి అన్నట్టు ఈ పిల్లలు కూడా పెళ్లి చేసేయండి. మురిగే నక్కిపోయి తాటికే పడ్డట్టు. తస్మాత్ యావద్ ఇయం అవస్థ నా ఆగమిష్యతి. మరి అంతా ఎందుకు చెప్తున్నారా బాబు అంటే, యావత్ ఇయం అవస్థ నాగమిష్యతి, ఈ అవస్థ రాకముందు తావదేవ పురుషార్థ సాధన కర్తవ్యత. ఆ అవస్థ వచ్చే లోపల మనం మన పురుషార్థాన్ని సాధించుకోవాలి, ఆత్మానుభవం చేసి తీరాలి. వెళ్తుండగా తెరుపు చూసుకో. కర్తవ్యతాయాం అప్రమత్త. అప్రమత్త అంటే దత్తచిత్తుడు, సావధాన చిత్తుడు పోయి ఉండు. ఇత్యాహ కారుణ్య శృతి. అందుకని ఇదంతా ఎందుకు చెప్తోందంటే, సావధానంగా ఉండి ఆ అవస్థ రాకముందే నువ్వు నీ పురుషార్థాన్ని నువ్వు సాధించుకోమని చెప్తోంది.
అచ్చా అయిపోయిందా? చాలే. అబ్బా ఇంకొంచెం ఉంది. 4 పేజీలు, 4 రోజులు 8 పేజీలు ఉంది ఈ బ్రాహ్మణం అవడానికి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం I thought